ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. చైనడిగడ్డ యువత, చైనడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. చైనడిగడ్డ యువత, చైనడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. చైనడిగడ్డ యువత, చైనడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. చైనడిగడ్డ యువత, చైనడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్. బిజోటషం మరల మీందని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పట్లానే ఈరోజు కూడా మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే అంబేద్కర్ అండ్ క్రిస్టియానిటీ. వాస్తవానికి వర్సెస్ అని పడి ఉంది పోస్టర్లో. చాలామంది కంగారైపోతున్నారు, ఏటన్నా ఏం చెప్తారన్నా అని. ఏం వద్దు, బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి అంతే, ఓకేనా. అంబేద్కర్ గారు క్రిస్టియానిటీని ఎందుకు స్వీకరించలేదు అనేటువంటిది అసలు అంశం అండి. ఆ అంశంలోనికి మనం వెళ్ళేటప్పుడు ఇంకా అంబేద్కర్ గారికి క్రైస్తవ్యానికి ఉన్న అనుబంధం కానివచ్చు, అసలు అంబేద్కర్ గారి భావజాలం ఎలా ఉండేది అనేటువంటి విషయాలు కానివచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఇకపోతే పిల్లలు, ఈ మధ్యకాలంలో చాలామంది ముఖ్యంగా మత ఉన్మాదులు అనగా మతం అనే ఆ గుడ్డితనంతో కళ్ళన్ని బైర్లు గమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరుణాకర్ సుగ్న శివశక్తి కానివచ్చు, తర్వాత దుర్మార్గం భాస్కర్ రాజ్ అనే కానివచ్చు, ఆయన ఎవరు డిష్కి బాబా అట, ఈ మధ్య రాధా మనోహర్ దాస్ ఆయన మనోడు కానివచ్చు, ఇంకా చాలామంది ఈ మతోన్మాదం అనే గుడ్డితనంతో కళ్ళు కనపడకు తిరుగుతూ ఉన్నారండి. ఈ గుడ్డోళ్ళందరూ కలిసి ఒక నింద వేస్తున్నారు ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీ మీద. ఆ నింద ఏంటంటే క్రైస్తవ్యాన్ని అంబేద్కర్ గారు అసహించుకున్నారని, క్రైస్తవ్యాన్ని అంబేద్కర్ గారు ఇష్టం లేదని ఆయన చాలా దూరం పెట్టేశారని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వారిలో ఎంత దిగజారిపోయారంటే దుష్ప్రచారం లేని కొటేషన్స్, అంబేద్కర్ గారు చెప్పనివి, అంబేద్కర్ గారు ఏనాడు చెప్పని విషయాలు వీళ్ళు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టి ఆ పక్కన ఆయనకి తగిలిచ్చేస్తున్నారు ఆ కొటేషన్. అసలు అక్కడ ఏముందో, దాని రెఫరెన్స్ ఏంటో, దాని బుక్ ఏంటో, దాని వాల్యూ నెంబర్ ఏంటో, దాని పార్ట్ నెంబర్ ఏంటో, దాని పేజ్ నెంబర్ ఏంటో ఏముండదు అక్కడ. ఆకాశరేమన వార్త ఉంటుంది, గాలి న్యూస్. ఈ గాలోళ్ళు ఉంటారు కదా, ఈ గాలోళ్ళు అందరూ కలిసి గాలి న్యూస్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ మధ్య కరుణాకర్ మాట అన్నాడండి. ఏమన్నాడంటే అంబేద్కర్ గారు క్రిస్టియానిటీకి అందుకని వెళ్ళలేదు, క్రైస్తవ్యంలోకి నా శవం కూడా చేరదని చెప్పాడు అని చెప్పి, క్రైస్తవ్యానికి వెళ్తే దేశభక్తి పోద్దని చెప్పాడు అని చెప్పి మాట్లాడాడు. దాని గురించి మీరు చూడండి. ఈ మతం ఈ దేశానికి ఎంత ప్రమాదకరం, ఇదే విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవంలోకి మారడం వల్ల దేశభక్తి పోతుంది. ఇదే విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవంలోకి మారడం వల్ల దేశభక్తి పోతుంది. నేనే కాదు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు అని, నేనే కాదు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు అని చెప్పి ఆయన కరాఖండిగా తెగేసి చెప్పారు. చూసారు కదండి. ఏమన్నట్టు అంబేద్కర్ గారు అన్నట క్రైస్తవ్యంలోనికి నా శవం కూడా పోదన్నట్టు అన్నాడా. కరుణాకర్ అన్నాయ్, నీకు ఒక అడ్రస్ ఉంది కదా, ఏమని హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు, నీకంటూ ఒక అడ్రస్ ఉందిగా, సుగ్గులంకలో కూడా నీకంటూ ఒక అడ్రస్ ఉందిగా, అలా అంబేద్కర్ గారు ఎక్కడ అన్నారో దానికి ఒక అడ్రస్ ఉండిదిగా. మరి అడ్రస్ ఎక్కడన్నారు అంబేద్కర్ గారు ఎక్కడన్నాడు అడ్రస్ లేనోడు వేడు, నువ్వు కూడా కొంపదీసి ప్లాట్ఫామ్ ఉడికి మళ్ళీ ప్రతిదానికి ఒక అడ్రస్ ఉంటుంది. నీకంటూ ఒక అడ్రస్ ఎలాగైతే ఉందో అంబేద్కర్ గారు ఎక్కడన్నాడో ఒక అడ్రస్ ఉంటుంది. ఆయన ఎక్కడన్నాడు, ఏ పుస్తకంలో అన్నాడు, ఆ వాల్యూమ్ ఏంటి, అసలు పార్ట్ ఏంటి, ఆ తర్వాత పేజీ నెంబర్ ఎంత, ఎక్కడ అన్నాడు, ఏ ఉద్దేశంతో అసలు ఏముండదండి, గాలి వార్తలు అంతే. ఆ ఫేస్బుక్లో కనపడే ప్రతి పోస్టు నిజమని నమ్మేస్తూ ఉంటారు చాలామంది. అట్లా నమ్మమాకండి. ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా అవసరం ప్రతి క్రైస్తవుడికి. నిజాన్ని చెప్పేవాడికి ఇంటర్నెట్లో కనిపించేవన్నీ నిజాలు కాదు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి, నిజ నిర్ధారణ చేసుకోవాలి ప్రతి విషయాన్ని, అప్పుడే నమ్మండి. నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే నమ్మండి, ఓకేనా. కాబట్టి ఇది ఒక గాలి న్యూస్. ఇక రెండోది ఏంటంటే మన డిష్కి బాబా, సిగ్గు శరం అంటూ లేనివాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే డేరా బాబాకి తమ్ముడు, నిత్యానందకి అన్న.
మనోడి పేరు ఏంటంటే డిష్కి బాబా, రాధా మనోహర్ దాస్, సిగ్గు శరం ఏవీ లేనోడు. అంటే చెప్పేన్న అబద్ధాలే, ఒక్కదానికి రెఫరెన్స్ ఉండదని కూడా తనకు తెలుసు. కానీ పంది పెంటకు అలవాటు పడినట్టుగా అబద్ధాలకు అలవాటు పడిపోయాడు ఈ డిష్కి గేడు. ఈడేం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. మతం మారితే జాతీయ భావం పోతుంది అని చాలా క్లియర్ గా అంబేద్కర్ గారు చెప్పారు. మతం మారితే జాతీయ భావం పోతుంది అని చాలా క్లియర్ గా అంబేద్కర్ గారు చెప్పారు. చూసారు కదండి. ఇకపోతే పెద్ద కామెడీ పీస్ ఉందండి. మతోన్మాదుల్లో అందరు కొద్దిగా అంతో ఇంతో కొద్దిగా సీరియస్ పీస్లు అయితే ఒక కామెడీ పీస్ ఉంటాడు. ఆ కామెడీ పీస్ ఎవరంటే దుర్మార్గం భాస్కర్ రాజు. టైమని ఎంటర్ అవుతాడు, వచ్చి ఎంటర్ అయ్యి అన్ని తప్పులు చెప్పి గోడ అటు ఇటు గుద్దుకొని కింద పడి ఆయనతో పాటు ఇంకో 10 మందిని పడేస్తాడు. అలాంటి టైపు దుర్మార్గం భాస్కర్ రాజు. ఈ దుర్మార్గం భాస్కర్ రాజు కూడా ఒకటి ఏదో కండక్ట్ చేసుకున్నారండి వాళ్ళ ఛానల్లో. కండక్ట్ చేసుకున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే పాలిమానియల్ గారు సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఆ సందర్భం గురించి చెప్తూ క్రైస్తవులకి దేశభక్తి ఉండదు, క్రైస్తవులకి జాతీయతాభావం ఉండదు అన్నప్పుడు దుర్మార్గం భాస్కర్ రాజు నేనున్నా నాగండి మధ్యలో టూర్మని ఎంటర్ అయ్యి అలా గల్లు ఓపెన్ చేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు డిస్ప్లే మీద పెట్టి, చూసుకోండి చదువుకోండి, మేము కాదు అంబేద్కర్ గారు అన్నారు. మేము కాదు అంబేద్కర్ గారు ఏమన్నారట అంబేద్కర్ గారు, ఈ క్రైస్తవులకి దేశభక్తి ఉండదని, క్రైస్తవ్యానికి మారిన వాళ్ళకి జాతి పట్ల మంచి ఏంటి పారదర్శకత ఉండదని చెప్పేసి అంబేద్కర్ గారు అన్నారట. స్క్రీన్ షాట్లు తీసుకోండి అని చెప్తున్నాడు. ఒకటిని మనం గమనించాల్సింది ఏంటంటే నరేందర్, మతం మారిన వాడు దేశద్రోహి అవుతున్నాడు. ఇది మన దేశం మీద ప్రేమ ఉండట్లేదు. అంబేద్కర్ చెప్పింది, ఇది చదవండి, చదవాలి. అంబేద్కర్ చెప్పిన మాట ఇది. అంబేద్కర్ చెప్పిన మాట చూడండి, మొబైల్ స్క్రీన్ షాట్ తీసుకో. మనోడు కానియొచ్చు. ఇకపోతే అంటే ఇదొక నింద. క్రిస్టియానిటీ మీద నిందలో ఒకటి ఏంటంటే క్రైస్తవ్యంలోనికి నా శవం కూడా చేరదని అంబేద్కర్ గారు అన్నారను, అదొకటి. నెంబర్ ఏంటంటే క్రైస్తవ్యానికి వెళ్తే దేశభక్తి జాతీయత భావన పోద్దని అంబేద్కర్ గారు అన్నారు. ఇదొకటి. ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. మూడోది ఏంటంటే హమారా ప్రసాద్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి. ఆయన మాట్లాడుతూ ఆయన కూడా ఏమన్నారంటే, ఆయన ఇంకొక అంటే అవగాహన లోపాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఆయన ఏమన్నారంటే, అంబేద్కర్ గారు దళిత క్రైస్తవులకు వ్యతిరేకం అని మాట్లాడటానికి ఆయన ఎంచుకున్న ఉదాహరణ ఏంటంటే, రాజ్యాంగం రాసింది ఎవరు? అంబేద్కర్ గారు కదా. వెరీ గుడ్, అంబేద్కర్ గారు రాశారు. మరి దళితుల్లో ఎవరైనా సరే క్రిస్టియానిటీ కనుక వెళ్ళిపోతే వాళ్ళకి రిజర్వేషన్లు పోతాయని, వాళ్ళకి బీసీసీకి వెళ్తుందని చట్టమే కదా చెప్తుంది. అంటే అంబేద్కర్ గారే కదా ఈ మాట కూడా అనింది. కాబట్టి అంబేద్కర్ గారే ఈ క్రిస్టియానిటీలోనికి మారిపోతే దళితులు రిజర్వేషన్స్ పోతాయి అని చెప్పింది కూడా అంబేద్కర్ గారే అని చెప్తున్నారు. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందుత్వం నుంచి వేరే మతంలోకి పోతే, అంటే బౌద్ధ మతంలోకి పోతే ఇదే ఎస్సీ రిజర్వేషన్ అనుభవించడానికి పెట్టిండు. కానీ అదే హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి పోతే, ముస్లింస్లకు పోతే రిజర్వేషన్ ఎందుకు తీసేసిండు? ఆయన ఏ ఉద్దేశమై ఉంటుంది? అదే హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి పోతే, ముస్లింస్లకు పోతే రిజర్వేషన్ ఎందుకు తీసేసిండు? ఆయన ఏ ఉద్దేశమై ఉంటుంది? అంతే కదండి. ఈ మధ్య చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ ఏంటంటే దళిత క్రైస్తవుల దగ్గరకు వచ్చి దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళు దళితులు గారు, వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు, హిందుత్వంలో ఉంటేనే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మాట మన అంబేద్కర్ గారే కదా రాజ్యాంగం రాసింది, మన రాజ్యాంగాన్ని మీరు ధిక్కరిస్తున్నారు, మన అంబేద్కర్ గారిని మీరు ధిక్కరిస్తున్నారని బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే, అసలు ఇది ఎవరు రాశారు? అసలు ఈ అంటే దళితులు ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వెళ్తారో అలా వెళ్ళిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు పోతాయి అని చెప్పింది అంబేద్కర్ గారా? అది రాసింది ఎవరో? అసలు దాని కథ పూర్వోత్తాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇంకా 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 సో చాలా విషయాలు మనం ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అసలు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఆయన గురించి మాట్లాడేటువంటి హక్కు ముఖ్యంగా మతోన్మాదులకి లేదండి. ఈరోజు ఎవరైతే మత ఉన్మాదంతో ఉన్నారో వీళ్ళకి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎలా ఉంటుందంటే, బిన్ లాడెన్ శాంతి గురించి మాట్లాడితే ఎలా ఉండిద్ది? కామెడీగా ఉండిద్ది కదా, ఖచ్చితంగా కామెడీగా ఉండిద్ది. అదేవిధంగా ఈ మతోన్మాదులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం కూడా కామెడీయే. ఈ నిత్యానంద స్వామి గారు పవిత్రంగా ఉండనంటే ఎంత కామెడీయో, బిన్ లాడెన్ గారు శాంతిగా ఉండనంటే ఎంత కామెడీయో, ఈ మతోన్మాదులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం కూడా అంతే కామెడీ. అసలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు మతోన్మాదులకైతే లేదు. ఏమండి, అసలు అంబేద్కర్ గారు అంటే ఎవరు అనుకున్నారు? మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్ చేయండి. ఏమని, హూ ఈజ్ ద నెంబర్ 1 స్కాలర్ ఇన్ వరల్డ్ అని కొట్టండి. హూ ఈజ్ ద ఫేమస్ స్కాలర్, హూ ఈజ్ ద నెంబర్ 1 స్కాలర్ ఇన్ వరల్డ్ అని కొట్టండి. ఒక్కటే ఒక ఆన్సర్ వస్తుంది మీకు. ఆన్సర్ ఏంటో తెలుసా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకా అంతకు మించి మరొక ఆన్సర్ మీకు రానేరాదు. అంబేద్కర్ గారు చేసిన డిగ్రీలు,
అంబేద్కర్ గారు చదివినంత విద్య ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ మగాడు, ఏ మొనగాడు, ఏ కులపోడు ఎవడు చేయలేదు. అంత గొప్ప విద్యావేత్త ఆయన అంబేద్కర్ గారు. ఆయనకి తరతరాల వెనక్కి వరకు ఏమండి మొహంజోదారో నాగరికత ప్రారంభమైన భారతదేశంలో ఆయన వచ్చేంతటి వరకు కూడా అంతటి విప్లవ నాయకుడు ఈ భూమి మీద ముఖ్యంగా ఈ భారతావనిలో పుట్టలేదండి. అంతటి గొప్ప వీరోచిత నాయకుడు, అంతటి గొప్ప వీర సూర్యుడు అంబేద్కర్ గారు. ఆయన ఒక మాలామాదిగల నాయకుడిగా అభివర్ణించడం చాలా బాధాకరం. నేను దానికి మహా వ్యతిరేకం. ఆయన అందరి నాయకుడు. ఆయన భారతదేశంలో గాలి పీలుస్తున్న ప్రతి ఒక్కడికి ఆయన నాయకుడు. ఈ భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కడు ఆయనకి రుణపడి ఉన్నాడు. ఆయన రాసిన రాజ్యాంగం మీద ఈరోజు బతుకుతున్నాం మనందరం కూడా. అంత గొప్ప స్కాలరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమంటే అసలు అంబేద్కర్ గారి విషయం మనం జాగ్రత్తగా ఆలోచిస్తారంటే అంబేద్కర్ గారికి అసలు ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఈరోజు ఈ దళితులందరినీ కూడా మరి దాసత్వం నుంచి, అంటరానితనం నుంచి విముక్తి కలిగించాలని కానివచ్చు, విద్య వైద్యం కానివచ్చు, జ్ఞానం కానివచ్చు, నాలెడ్జ్ కానివచ్చు. హీఈస్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఒక జ్ఞానానికి సింబల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకి అసలు ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన జీవిత చరిత్రను మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. ముఖ్యంగానండి, భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, దళితులు అనేక వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా అంటరానితనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ రాక్షస వర్ణాల నుంచి పీడిత జనాంగాలుగా, బడుగు బలహీనులుగా నేటికి బతుకుతూనే ఉన్నారండి. ఏమండి, కులాల పేర్లు వేరై ఉండొచ్చు, కానీ దళితులు ఈ భూప్రపంచంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో అవమానాలకి నేటికి కూడా గురవుతూనే ఉన్నారండి. వాళ్ళలో మహర్, చమర్, చదర్, చౌపల్, చంబాల్, చండాల్, దేవార్, దోహార్, మనగర్, సమగర్, తర్వాత మచిగర్, తర్వాత పన్నార్, గండార్, మాలా, మాదిగ, బసర్, బత్వాల్ ఎందరు ఉన్నారండి ఈరోజు ఈ దేశంలో. ఎందరో పేర్లు వేరు కావచ్చు, జాతులుగా వేరువేరుగా పిలువబడవచ్చు. వీళ్ళందరూ దళిత్ అనేటువంటి పేరుతో ఏకమయ్యారు. ఇలా ఏకం చేసిన వాడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీరు జాగ్రత్తగా గమనించండి, బ్రాహ్మణ అనే పేరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కడే. నువ్వు ఎవడంటే ఎక్కడికైనా వెళ్ళండి, మీరు బ్రాహ్మణ అనే చెప్తాడు. కానీ ఆంధ్రాలో ఒకని మాల అన్నారంటే వాడిని మహారాష్ట్రలో మహర్ అంటారు. మళ్ళీ గుజరాతీకి వెళ్తే మరొక పేరు చెప్పాను కదా ఇందా మీరు చెప్పినట్టు, మహరని, చమరని, చదరని, చంబాలని, చౌపాలని, చండాలని, తర్వాత పంచమాలని, గండారని, వంకారని, రాజ్వారని, దేహారని, దోవారని, మాలని, మాదిగని, రజ్వారని ఎన్నో పేర్లతో పిలువబడుతున్నారు. చీలికలు ఎవడు చేశాడు ఇవన్నీ? ఆడే చేశాడు పైనోడు. ఏ పైనోడు? పై నుంచి వచ్చాడు కదా ఒకడు, తల నుంచి. ఆడే చేశాడు ఇవన్నీ కూడా. విభజించాడు, ఎక్కడికక్కడ విభజించి పాలించటంలో వీడి తర్వాత ఎవరైనా అండి. అలాంటి విచ్ఛిన్నమైపోయి మాకెవరు లేరు అనుకుంటున్న కాలంలో ప్రపంచంలో ఎందరో బానిసల బతుకులు అనుభవించారండి. వాళ్ళందరికీ విముక్తి వచ్చింది ఒక నాథుడి ద్వారా. 400 సంవత్సరాలు బానిసత్వంలోని ఇశ్రాయేలీలకి దేవుడు మోషే ద్వారా విముక్తి లభించాడు. లండన్లో ఉన్నటువంటి బానిసలకి విల్బర్ట్ ఫోర్డ్ ద్వారా వాళ్ళకు కూడా ఒక విముక్తి అనేది లభించింది. తర్వాత విలియం లాయిడ్ గ్యారిసన్ గారి ద్వారా కొంతమంది బానిసలు విముక్తి చెందారు. బుకట్టి వాషింగ్టన్ ద్వారా కొంతమంది విముక్తి చెందారు. టాప్మన్ గారి ద్వారా కొంతమంది విముక్తి చెందారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ద్వారా కొంతమంది విముక్తి చెందారు. అబ్రహాం లింకన్ ద్వారా కొంతమంది విముక్తి చెందారు. నెల్సన్ మండేలా ద్వారా కొంతమంది విముక్తి చెందారు. ఆయా దేశాల్లో బానిసల్ని రక్షించడానికి ఆయా నాయకుల్ని దేవుడు పంపాడు. కానీ భారతదేశానికి మాత్రం విముక్తి లభించలేదండి. సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ద్వారా విముక్తి లభించి అమ్మయ్య అని వాళ్ళందరూ గాలి పీల్చుకున్నారు స్వేచ్ఛాయుత గాలులో. లండన్లో విల్బర్ట్ ఫోర్డ్ గారి ద్వారా అమ్మయ్య చాలేరా బాబు మాకు ఈ జీవితం అనుకున్నారు బానిసలు. ఆయన వచ్చిన తర్వాత అబ్రహాం లింకన్ గారి ద్వారా ఎంతమంది అండి అందరూ లేచారు. అందరికీ బానిసత్వం నుంచి విడుదల లభించింది, అంటరానితనం నుంచి, జాతి వివక్షత నుంచి. కానీ భారతీయ ప్రజలకు విముక్తి లభించలేదండి. ఎవడొస్తాడు ఈ సంఖ్యలను తెగనంపేవాడు? ఎవడొస్తాడు మా కాళ్ళకు బిగించిన బొండలు తెగనరికేవాడు? ఎవడొస్తాడు మాకంటూ ఒక ఆత్మగౌరవాన్ని నింపేవాడు అని వేల సంవత్సరాలు కళ్ళతో కొవ్వొత్తులేసుకుని ఎదురు చూస్తున్న కాలంలో ఒక హీరోని దేవుడు పంపించాడండి భారతదేశానికి. హీఈస్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దానిలో నో డౌట్. ఆయన ఒకడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని చదవండి, కన్నీళ్ళమయంగా మారక తప్పదండి మన కళ్ళన్నీ కూడా. నిజమండి, నాకు అనిపించింది నిజంగా బాబాసాహెబ్ గారు కనుక భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కనుక అయి ఉంటే లెక్క వేరేగా ఉండేది. ఈరోజు ఇండియా లెక్క వేరేగా ఉండేదా? ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ లాంటి పనికి మాలిన పార్టీల కంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక మొట్టమొదటి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని గట్టిగా 15 ఏళ్ళు చాలండి, 15 నుంచి 20 ఏళ్ళు కనుక ఆయన పాలించుంటే
టాప్ 5 కంట్రీస్లో ఒకటేది ఈరోజు అగ్రరాజ్యాల్లో ఒకటిగా నిలబడేది ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశం. జీడిపి స్థాయిలో ఎగిరిపోయేది ఎక్కడికో, విద్యలో లిటరసీ రేట్ పెరిగిపోయేదంటే. ఎందుకంటే ఆయన వీళ్ళకి మళ్ళీ సొల్లుగాడు కాదు కదా, వీళ్ళకి మళ్ళీ మతం రంగులు పులిమేవాడు కాదు కదా. వీళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ ఎవడైనా ఏదైనా చేసేసుకోండి, మా పరిపాలన మాది, మీ ఓట్లు మాకు అనే టైపు కాదు కదా. విద్యని, వైద్యమని, వికాసమని, చైతన్యమని అద్భుతమైన భావాలు తెచ్చేవాడు కదా. ఈ పాటికి ఇండియా ఒక రేంజ్లో ఉండేదండి. నిజం చెప్పాలంటే నిజమైన భారత జాతి పిత ఎవడంటే బాబాసాహెబ్ అంబేద్కర్. కరెన్సీ నోటు మీద ఈరోజు ఉండాల్సిన బొమ్మ ఎవరిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఇండియాలో ప్రతి చోట ఎవరి గాంధీ గారు ఆక్రమించిన ప్రతి స్థలం బాబాసాహెబ్ అంబేద్కర్దేనండి. దానిలో నో డౌట్ అంతే. ఏమంటే అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంత స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఆయన ఇంత గొప్పోడు అయ్యాడంటే, ఇంతమందికి అంటరానితనం నుంచి విడుదల లభించడానికి బాబాసాహెబ్ గారి కారణమైతే, ఇంతగా బాబాసాహెబ్ గారికి కారణం ఎవరు? ఆయన స్ఫూర్తి ఎవరు? ఆయనకి స్ఫూర్తిని నింపిన ప్రదాత ఎవరు? స్ఫూర్తి ప్రదాత ఎవరు ఆయనకి అంటేనండి, ఆయన తన జీవిత చరిత్రలోనే ఒక విషయాన్ని చెప్పాడండి. ఆయన ఏంటంటే ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 49 ఒకసారి మీరు చూసుకోండి. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 49. ఇదిగోండి పుస్తకం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి అంబేద్కర్ జీవిత చరిత్ర, ఎండ్లూరి గారు రాశారండి దీన్ని. ఆయన పక్క బుద్ధిస్టు, మీకు అందరికీ తెలుసు. ఈయన రాసినటువంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేమ్ టు సేమ్ దింపేశాడు ఈయన ఇక్కడ. దానిలో 49th పేజ్, 49వ పేజ్ మనం జాగ్రత్త గమనిస్తే ప్రియుల ఒకసారి మీరు కూడా చదవండి ఒకసారి. అక్కడ ఏమనుందంటేనండి, ఇదిగోండి, అమెరికాలోని లక్షలాది నిగ్గురోలకు దాస్య విముక్తి కలిగించే ఈ సవరణను అంగీకరింపజేసేందుకు అవిరళ కృషి జల్పిన ఆదర్శమూర్తి బూకర్ టి వాషింగ్టన్. ఇక్కడ బూకర్ టి వాషింగ్టన్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు గట బూకర్ టి వాషింగ్టన్ గారు స్ఫూర్తి అని మాట్లాడుతాను. ఇంకేమంటున్నాడు, విద్యారంగంలో బూకర్ టి వాషింగ్టన్ జరిగిన కృషి నీగ్రో జాతుల్లో తాను ఉద్భవింపజేసిన విద్యాభిలాషనే ఆదర్శంగా డాక్టర్ అంబేద్కర్ నిమ్మన జాతుల విద్యాభివృద్ధిగా ఎన్నో కళాశాలను, హై స్కూల్ను, హాస్టల్ను స్థాపించేలా చేసిందని చెప్పొచ్చు. అందుకనే బూకర్ టి వాషింగ్టన్ అంటే డాక్టర్ అంబేద్కర్కి వర్ణించరానంత అభిమానము, గౌరవము ఉండేవి. ఎలా ఉండేదంటే అండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గట్ట బూకర్ టి వాషింగ్టన్ గారు ఆదర్శమట. ఆయనే చెప్పుకుంటాడు చాలాసార్లు. బాబాసాహెబ్ అంబేద్కర్కి బూకర్ టి వాషింగ్టన్ గారు అంటే ఎనలేని, వర్ణించలేనంత పిచ్చి అభిమానం. బూకర్ టి వాషింగ్టన్ గారు ఫోటో కనపడిందంటే దండం వేసి చేతులు దండం పెడతాడు అంతే అంబేద్కర్ గారు. అంతటి గొప్ప అభిమానం బూకర్ టి వాషింగ్టన్. ఎవరయ్యా ఈ బూకర్ టి వాషింగ్టన్ అంటే, దళితులకి ఇక్కడ అంబేద్కర్ ఎలాగో అమెరికాలో నల్ల జాతీయులకి బూకర్ టి వాషింగ్టన్ గారు అలాగా. విద్యలు నేర్పించుకున్న నల్ల జాతీయులను కుక్కల కంటే హీనంగా చూస్తున్న కాలంలో బూకర్ టి వాషింగ్టన్ గారు చివరికి అడుక్కు తినేంత స్థాయికి వెళ్ళి డబ్బులు సంపాదించి విరాళాలు సేకరించి తినక నిద్రపోక తన జీవితాన్ని పణంగా పెట్టి నల్ల జాతీయులకు విద్య నేర్పించి వాళ్ళను ప్రయోజకులుగా చేశారు. ఈరోజు నల్ల జాతీయులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే 4 అక్షరాలు నేర్చుకుని అమెరికాలో ఈరోజు పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి వాళ్ళ జాతి వైభవం మారిపోయిందంటే దానికి కారణం, ఏకైక కారణం బూకర్ టి వాషింగ్టన్ గారు. అలాంటి బూకర్ టి వాషింగ్టన్ గారే అంబేద్కర్ గారి స్ఫూర్తట. అంబేద్కర్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో బూకర్ టి వాషింగ్టన్ గారి గురించి అన్ని తెలుసుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఆయన బూకర్ టి వాషింగ్టన్ గారిని నిలువున తనలో ధరించుకొని విప్లవాన్ని ప్రారంభించాడండి. అంతేకాదు పేజ్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, ఏమండి, నిగ్రో జాతుల బానిస విముక్తి పోరాటానికి బూకర్ టి వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహానుభావులంతా జరిపిన పోరాటాలను గురించి క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకున్నాడు. ఏం చేశాడంటే క్షుణ్ణంగా చదివాడట. బూకర్ టి వాషింగ్టన్ గారి జీవితం అంతా క్షుణ్ణంగా చదివాడు. అంటే ఆయన జీవిత చరిత్ర, ఆయన తన జీవితంలో ఎలాగెలా గడిపాడు, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఆయన ఎలాంటి భావజాలాలు కలిగినోడు, ఎవరికి ఆయన స్ఫూర్తి ఇచ్చింది అని బూకర్ టి వాషింగ్టన్ గారి గురించి మొత్తం చదివేశాడండి. చదువుకొని దాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని ఆయన జీర్ణించుకొని మరి అక్కడి నుంచి అమెరికా నుంచి ఈరోజు భారతదేశానికి వచ్చి అప్పుడు విప్లవాన్ని ఆయన ప్రారంభించారండి. అంటే బూకర్ టి వాషింగ్టన్ గారు అంబేద్కర్ గారికి నిజమైన స్ఫూర్తి. అంతే కదండి. మీకు ఇంకొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మరి సామాజిక సమరత వేదిక 13 డిసెంబర్ 2014 సంవత్సరం డిసెంబర్ నెల 13వ తారీఖున సామాజిక సమరత వేదిక అనేటువంటి వారు కూడా అంబేద్కర్ గారి గురించి ఆయనకి ఎవరు స్ఫూర్తితో ఆర్టికల్లో కూడా రాశారు. మీరు ఒకసారి ఆర్టికల్ను కూడా చూడండి. అంటే డాక్టర్ అంబేద్కర్ని అమెరికాలో బాగా ఆకర్షించినవి 2. ఒకటి అమెరికా రాజ్యాంగం, రెండవది నీగ్రోలను విద్యావంతులుగా చేయడానికి ఉద్యమించిన బూకర్ టి వాషింగ్టన్ గారు. అంటే అమెరికాలో అంబేద్కర్ గారికి
రెండు ముఖ్యంగా ఆయన ఆకర్షించేటండి. ఒకటి అమెరికా రాజ్యాంగం, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ ఉంటుంది, స్వేచ్ఛా సమానత్వం ఉండిద్ది అక్కడ. అక్కడక్కడ నల్ల జాతీయుల్ని చంపుతున్నారు లేని ఈరోజు శ్వేత జాతుల ఆ దరిద్రం అంతా తర్వాత సంగతి. ఇక రెండో విషయం ఏంటంటే బూకర్ టీ వాషింగ్టన్ గారు, వీళ్ళిద్దరే ఆకర్షించారట అంబేద్కర్ గారిని. కాబట్టి పిల్లలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దళితులకి విముక్తి అంబేద్కర్ ద్వారా లభిస్తే అంబేద్కర్కి స్ఫూర్తి బూకర్ టీ వాషింగ్టన్ గారు. ఒక గొడుగు, మనందరికీ ఇక్కడ అంటరాని వాళ్ళు దళితులు ఉన్నారంటే వాళ్ళకి పైన ఉన్న గొడుగు అంబేద్కర్కి పైన ఉన్న గొడుగు బూకర్ టీ వాషింగ్టన్. వెరీ గుడ్. మరి బూకర్ టీ వాషింగ్టన్కి పైన ఉన్న గొడుగు ఏంటి? అరే, నీకు ఈరోజు ఈ దళిత బానిసత్వం నుంచి విముక్తి లభించింది ఎవర్రా అని సాటి సోదరుడిని అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ అంట. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు స్ఫూర్తిని ప్రసాదించింది ఎవరయ్యా అని అంటే బూకర్ టీ వాషింగ్టన్ వైపు చూపిస్తాడు. బూకర్ టీ వాషింగ్టన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నీకెవరయ్యా స్ఫూర్తి అంటే బూకర్ టీ వాషింగ్టన్ గారు ఎవరి వైపు చూపిస్తున్నారు తెలుసా? ఆయన తన జీవిత చరిత్ర మీరు చదవండి. అప్ ఫ్రమ్ స్లావరీ అనేటువంటి పుస్తకంలో, అంటే తన జీవిత చరిత్ర ఆయన రాస్తూ అప్ ఫ్రమ్ స్లావరీలో 67th పేజ్లో ఆయన ఏమన్నాడో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి అక్కడ. ఆఫ్ మై సెకండ్ ఇయర్ వాజ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూజ్ అండ్ వాల్యూ ఆఫ్ ది బైబిల్. నేను 2వ సంవత్సరం చదివేటప్పుడు, ఆయన విద్యలో తాను 2వ సంవత్సరం చదివేటప్పుడట బైబిల్ యొక్క ఉపయోగం, బైబిల్ యొక్క విలువ తను తెలుసుకున్నాడట బూకర్ టీ వాషింగ్టన్ గారు తాను రాస్తున్నటువంటి జీవిత చరిత్ర. నెక్స్ట్ ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ థాట్ మీ హౌ టు యూజ్ అండ్ లవ్ ది బైబిల్. బైబిల్ నుంచి మనం ఏమేమి గ్రహించాలి, బైబిల్ మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా ప్రేమించాలని నేను నేర్చుకున్నా, దాని మీద నాకు ప్రేమ అప్పుడే వచ్చిందని చెప్తున్నాడు ఆయన. ఇంకా నెక్స్ట్ ఏందేమంటున్నాడు, బట్ నౌ ఐ లర్న్ టు లవ్ టు రీడ్ ది బైబిల్. ఈరోజు నేను బైబిల్ చాలా ప్రేమిస్తూ చదువుతూ ఉన్నాను. ఇంకేమంటున్నాడు, నాట్ ఓన్లీ ఫర్ ది స్పిరిచువల్ హెల్ప్ వి షుడ్ గివ్స్ బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్ యాజ్ లిటరేచర్. బైబిల్ చదివితే మనకు వచ్చేది ఆధ్యాత్మిక గ్రహింపే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలే కాదు, ఒక లిటరేచర్ అంటే ఏంటో కూడా నేను బైబిల్ చదివి నేర్చుకున్నా, ఒక లిటరేచర్ అంటే మీనింగ్ ఏంటో కూడా నేను బైబిల్ నుంచే నేర్చుకున్నా అని చెప్తున్నారండి బూకర్ టీ వాషింగ్టన్ గారు. ఇంకా కింద ఏం చెప్తున్నాడు చూడండి ఆయన, వెన్ ఐఎమ్ హెట్ హోమ్, నేను ఎప్పుడైతే ఇంట్లో ఉంటానో, నేను ఇంట్లో ఉన్నప్పుడు నో మ్యాటర్ హౌ బిజీ ఐ యామ్, సమస్య లేదు నేను ఎంత బిజీగా ఉన్నా సరే, నెక్స్ట్ ఐ ఆల్వేస్ మేక్ ఇట్ ఏ రూల్ టు రీడ్ ఏ చాప్టర్ ఆర్ పోర్షన్ ఆఫ్ ఏ చాప్టర్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ బిగినింగ్ ది వర్క్ ఆఫ్ ది డే. సమస్య లేదండి, నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని ప్రారంభించడానికంటే ముందు కనీసం బైబిల్లో ఒక అధ్యాయం అయినా చదువుతా. సరే ఒక అధ్యాయం చదవలేనంత బిజీగా ఉంటే కనీసం ఒక పోర్షన్ అయినా చదువుతా. అసలు ఈ వర్క్ ప్రారంభించే ముందు ఖచ్చితంగా నేను బైబిల్ని చదివి తీరతాను, ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా నేను రూల్గా పెట్టుకున్నాను అంటున్నాడండి. అంటే అంబేద్కర్ గారికి ఎవరు స్ఫూర్తి అయితే ఇచ్చారో ఆయనకి స్ఫూర్తి హోలీ బైబిల్ గ్రంథం. 312వ పేజ్ కూడా చూసుకున్నట్లయితే క్రిస్టియన్ వర్క్స్ గురించి అని అద్భుతంగా మాట్లాడతాడండి. ఇదే జీవిత చరిత్ర 312వ పేజ్ గురించి. అంతే కదండి, ఈయన బైబిల్కి ఎంత భక్తుడంటే, బైబిల్కి ఎంత విధేయుడంటే, ఇంకో స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నా మీరు చూడండి. ఇదిగోండి ఏమంటున్నాడండి, బూకర్ టీ వాషింగ్టన్ బిలీవ్డ్ దట్ టు బి గ్రేట్ వన్ షుడ్ రీడ్ ది బైబిల్. ఎవడైనా ఒకడు గొప్పడు అవ్వాలంటే, ఎవడైనా ఒకడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఖచ్చితంగా వాడు బైబిల్ చదవాల్సిందే అంటున్నారు ఎవరు? అంబేద్కర్ గారికి స్ఫూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నాడు ఈ మాట. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, యాజ్ ఎ రూల్ యాజ్ ఎ పర్సన్ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ హిస్ బైబిల్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో తన బైబిల్ని అనుదినం చదవటం, పఠించడం అనేది ఒక నియమంగా పెట్టుకోవాలి అని చెప్తున్నాడని. ఇంకొక పేజ్ చూపిస్తున్నా మీరు చూడండి దాన్ని. ఏమన్నారు, ఏ పర్సన్ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ హిస్ బైబిల్. బూకర్ టీ వాషింగ్టన్ అమెరికన్ హీరో అని బిరుదంటే ఇతనికి. ఆయన చెప్తున్నాడు, నేను ఎంత గొప్ప ఉన్నాయనంటే, ఈరోజు నల్ల జాతీయులందరికీ విముక్తి లభించిందంటే, ఈరోజు నల్ల జాతీయులు నేను ఎలాగ బయట పెట్టానో తెలుసా, వాళ్ళని ఎలాగ దాసత్వం నుంచి బయటకు తేగలిగానో తెలుసా, వాళ్ళని ఎలాగ విద్యావంతులుగా చేయగలిగానో తెలుసా. బూకర్ టీ వాషింగ్టన్ అంటారు, ఒక్కటే కారణం నా లైఫ్లో, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ హోలీ బైబిల్ అని చెప్తున్నాడండి. అంటే ఇంత క్లియర్గా దళితులకి అంబేద్కర్ గారి వైపు చూపిస్తే, అంబేద్కర్ గారు బూకర్ టీ వాషింగ్టన్ గారి వైపు వేలు చూపిస్తే, బూకర్ టీ వాషింగ్టన్ గారు తిరిగి బైబిల్ దగ్గరికి వేలు చూపిస్తున్నాడండి. అంటే పరోక్ష కోణంలో మనం ఆలోచిస్తే ఈరోజు దళితుల దాస్య విముక్తికి ఒక రకంగా బైబిలే కారణం. ఒక రకంగా గొడుగెక్కి మెట్టు మీద మెట్టెక్కి పైకి వెళ్తే చివరికి బైబిల్ దగ్గర అవుతుంది. ఈ దాస్య విముక్తి దగ్గర కారణం ఏంట్రా అని మనం ఆలోచిస్తే. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బూకర్ టీ వాషింగ్టన్ గారు గొప్ప బైబిల్ భక్తుడు,
ఆయన జీవితాన్ని బాగా చదివాడు అంబేద్కర్ గారు. అంటే ఖచ్చితంగా ఆయనకి స్ఫూర్తినిచ్చిన బైబిల్ను కూడా అంబేద్కర్ గారు బాగా చదివారు. అప్పుడు భారతదేశానికి వచ్చిన తర్వాత పోరాటం అనేది స్టార్ట్ చేశాడండి. కాబట్టి పిల్లలు ఒక రకంగా ఆలోచించి దళితుల దాస్య విముక్తికి పైకి మనం వెళ్ళిపోతే బైబిల్ అనే ఒక దివ్య గ్రంథం కనపడుతుంది. కాబట్టి పిల్లరా, ఇది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే. ఇకపోతేనండి ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే దళితులు హిందువులు ఒకటేనా. పాయింట్ నెంబర్ 2 మనం ఏం గ్రహించాలంటే, అంటున్నాడు ఎవరు, దుర్మార్గం భాస్కర్ రాజు అంటున్నాడు మొన్న, ఎవరైనాట క్రైస్తవులైన వాళ్ళు ఎవరైనా వచ్చి దళితుల కోసం మాట్లాడితేనంటే అసలు ముందు మాట్లాడే హక్కు దళితులకు లేదు, దళితుల పక్షాన మాట్లాడే హక్కు అట క్రైస్తవులకు లేదట. వాళ్ళు మా హిందువులు అని చెప్తున్నాడు, దళితులు మా హిందువులు, వాళ్ళ పక్షాన మాట్లాడే హక్కు మాకే ఉంది అని చెప్తున్నాడు. అవునా? ఎందుకంటే దళితుల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది అని అంటే అది హిందువులకు మాత్రమే ఉంది. ఎందుకంటే దళితులందరూ హిందువులే, వాళ్ళు వేరే ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. అవునా? దళితులు హిందువులా? నువ్వెవడి నేనెవడు చెప్పడానికిలే కానీ దళిత సూరాది సూర్యుడు వీరాది వీరుడు అంబేద్కర్ గారు ఏం చెప్పాడు చూద్దామా. అసలు దళితులు హిందువులా కాదా? అంబేద్కర్ గారిని అడిగితే అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారంటే, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 218 చూద్దామా. చూడు ఒకసారి ఏముందో అక్కడ చూడండి. 1944 సంవత్సరం చెప్తున్నానే, మీలా గాలి వార్తలు నేను చెప్పట్లేదన్నా. 1944 సెప్టెంబర్ నెల 20వ తారీఖున డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారో కింద చూడండి. డాక్టర్ అంబేద్కర్ ప్రసంగిస్తూ చారిత్రక సత్యాలను బట్టి కానీ ఆచార వ్యవహారాలను బట్టి కానీ నిమ్న జాతులను హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేని ఒక ప్రత్యేకమైన వర్గంగా గుర్తించక తప్పదు. ఏమంటున్నాడండి అంబేద్కర్ గారు అంటున్నారు, చరిత్ర ఆధారాలను బట్టి అనగా చరిత్రలను తిరగేస్తే, దళితుల చరిత్రని హిందువుల చరిత్రను కనుక తిరగేస్తే, అంబేద్కర్ గారు అన్నారు తిరగేస్తే, నెంబర్ 2 ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఆచరించే ఆచారాలు వీళ్ళు ఆచరించే ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు వీళ్ళ వ్యవహారాలు, వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర, రెండు పక్కన పెట్టి చూస్తే అసలు దళితులు హిందువులతో సంబంధం లేదు, వీళ్ళొక ప్రత్యేకమైన వర్గం, వీళ్ళు హిందువులు కాదు అని 1944 సెప్టెంబర్ నెలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన హైదరాబాదులో అన్నమాట. అది ఎక్కడో కూడా కాదు, మళ్ళీ మన హైదరాబాద్ విక్టరీ ప్లే గ్రౌండ్స్లో అన్నమాట అయినది. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఆలోచిస్తే దళితులు మా హిందువులు అనే రైట్ ఏ హిందువుకి లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్తున్నారు అసలు హిందువులకి దళితులకు సంబంధం లేదని చెప్తున్నాడు. అంతే కదండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర 114 పేజీని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పురుషులు హిందువులే గనుక వారికి ఎలాంటి ప్రత్యేక రాజకీయమైన గుర్తింపు ఇవ్వరాదని గాంధీజీ వాదన. గాంధీజీ గారు అంటున్నారట పూనా ఒడంబడిక చదవండి. బ్లాక్మెయిల్ చేయటంలో ప్రపంచంలో ఎవడైనా గాంధీ తర్వాతే. ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ ఎలా చేయాలో పూనా ఒడంబడికలో గాంధీ గారు చూస్తే అర్థమైపోయింది. దళితులకు దాస్య విముక్తి, దళితులకు రాజకీయ గుర్తింపు ఉండకూడదు, రాజకీయంగా ప్రత్యేక రిజర్వేషన్ ఉండకూడదు అన్నాడు గాంధీ. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమంటున్నారు కింద చదవండి ఒకసారి మీరు. ఏమంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఈ అస్పృశ్యులు కూడా హిందువులని చెప్పటానికి వీల్లేదని డాక్టర్ అంబేద్కర్ గారి ప్రతిపాదన. అంటే గాంధీ గారు ఏమంటున్నారంటే వాళ్ళు హిందువులు అంటున్నారు, అంబేద్కర్ గారు ఫైట్ ఏంటంటే వాళ్ళు హిందువులు కాదు అని. ఏమంటే ఒక రకం చెప్పాలంటేనండి, స్వతంత్ర సమర చరిత్ర అన్నది మనం ఆలోచిస్తే గాంధీ గారు వర్సెస్ అంబేద్కర్ గారండి. గట్టిగా మాట్లాడితే గాంధీ వర్సెస్ అంబేద్కర్. ఒక సెక్షన్లో గాంధీ ఫైట్ చేసి ఒక సెక్షన్ అంబేద్కర్ గారు ఏమో దళితులు హిందువులు కాదంటాడు, గాంధీ ఏమో దళితులు హిందువులు ఒకటేనంటాడు. ఎందుకంటే మళ్ళీ వేరు అయితే ఈయనకు దెబ్బ కాబట్టి. కాబట్టి పిల్లరా దళితులు హిందువులు గానే కాదని చెప్పాడు. అంతేకాదు 114 పేజీ కూడా 97 పేజీ కూడా మీరు చూసుకోండి. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఇందాక 218 114 చూశారు కదా, ఇప్పుడు 97 పేజీలో ఏమన్నాడో దాన్ని కూడా మీరు చూసేసేయండి. ఏమన్నాడండి, భారతదేశంలోని కోట్లాది నిమ్మన జాతీయులు పేరుకి హిందువులుగా పరిగణించబడ్డా వాస్తవానికి వారు హిందువులతో కానీ మహమ్మదీయులతో కానీ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేని ప్రత్యేకమైన తెగలకు చెందిన వారే కాకుండా సమాజంలో వారికి ఉన్న స్థానం కూడా ప్రత్యేకమైనదే. అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ లేచి నుంచొని అందరి ముందు లేచి ఒకే ఒక కంఠంతో నేరెత్తినాడు. ఆయన ఏంటంటే అసలు దళితులకి మనం ఆలోచిస్తే వాళ్ళకి ముస్లిమ్స్తో కానీ హిందువులతో కానీ ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళదొక ప్రత్యేకమైన వర్గం, వీళ్ళదొక ప్రత్యేకమైన చరిత్ర, వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, వీళ్ళని బలవంతాన హిందువులకు ముడేస్తున్నారని చెప్పేశాడండి అంబేద్కర్ గారు. అంతేనండి. అసలు అంబేద్కర్ గారు ఫాలో అయిందంటే అసలు హిందువులు దళితులు ఒకటి కాదు, హిందువులు వేరు దళితులు వేరు, ఇది వేరే జాతి అనేది అంబేద్కర్ గారి వాదన మొదటి నుంచి. ఆయన జీవిత చరిత్ర అంతా మీరు చదవండి. అంతే కదండి.
ఇంకా అంబేద్కర్ గారు చేసిన ఆరోపణ లేదా ఆరోపణ గల ఒక నిజ నిర్ధారణ ఏంటంటే, ఈ బ్రాహ్మణ వర్గాలు ఎవరైతే ఉన్నారో దళితుల్ని హిందువులే అని నమ్మించడానికి మీ దేవుళ్ళు మా దేవుళ్ళు ఒకటే అంటాం ప్రారంభించారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఆ టైప్ అనమాట వీళ్ళు. అంటే అరే ఆడిని మా దగ్గర కలుపుకోవచ్చురా అంటే ఒకటి, ఆడ కలవడరా అంటే ఒకటి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారండి, ఒక పక్క అదే చేత్తో నాథూరామ్ గాడ్సేకి దండం పెడతారు, వాడు పక్కా హిందుత్వవాది. ఆ ఫోటో పక్కన పెట్టేసి మళ్ళీ ఇటు పక్కన అంబేద్కర్కి దండం పెడతారు. ఈయనెవరు? పక్కా హిందుత్వ వ్యతిరేకి. ఒక చేత్తోనేమో నాథూరామ్ గాడ్సే, మళ్ళీ నటన, ఇదొక నటన, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోకేమో అంబేద్కర్. ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు ఏమైనా సంబంధం ఉందా? నిప్పుని నీళ్ళని పట్టుకుంటే అలా ఉండితే అట్లా ఉండిద్ది ఇది, అంతేనా కాదండి? ఒకళ్ళొకళ్ళు అసలు ఏమాత్రం సంబంధం లేని ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి దండాలు పెడతారు. ఎవరిని మోసం చేయడానికి? అంటే కలుపుకుపోవాలనే. ఇప్పుడు మరి దళితులను కలుపుకోవాలంటే అంబేద్కర్ దండం పెట్టాలి, అందుకని అంబేద్కర్ దండం పెడతారు, అంతే కదండి? ఏ ఎండక ఆ గొడుగు అంటారు కదా, ఏ వానక ఆ గొడుగు, ఏ ఎండక ఆ గొడుగు, అంతే. ఆ టైప్ కావాలన్నమాట వీళ్ళు చాలామంది. ఇప్పుడు దళితులు మా హిందువులు అని చెప్పాలంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దామంటే, భలే ఉంది పాయింట్, వాళ్ళ దేవుళ్ళనే మా దేవుళ్ళుగా మార్చేస్తే పోలే. అమ్మా మీరు పూజించే మాతంగి ఎవరో కాదు, మా దేవతే. మీరు పూజించే ఎల్లమ్మ, మీరు పూజించే పోచమ్మ, వీళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పి దేవుళ్ళని మత మార్పిడి చేసామనుకో ఆటోమేటిక్గా, అంతే కదండి? వేటగాన్ని కొట్టామనుకో పెట్టలన్నీ పడిపోతాయి, అంతే కదా? ఏ పిట్టను కొట్టాలో ఆ పిట్టను కొడితే అన్ని పిట్టలన్నీ పడిపోతాయి అక్కడ. అదే చేశారు అంబేద్కర్ గారిని. అంటే దళితుల్ని మోసం చేయాలంటే వాళ్ళు నమ్మే దేవుళ్ళు మా వాళ్ళే అని చెప్తే అయిపోవాలా, వాళ్ళందరూ పొలోమని వచ్చేస్తారుగా అని చెప్పి దేవుళ్ళనే మత మార్పిడి చేసేసారండి. డాక్టర్ అంబేద్కర్ గారి మార్గం పేజ్ నెంబర్ 44లో ఏమని చెప్తున్నాడు అంబేద్కర్ గారు చూడండి మీరు. ఇదిగోండి అంబేద్కర్ గారి మార్గం అండి, అంబేద్కర్ గారి రచనల సంపుట అండి ఇదంతా కూడా. అంబేద్కర్ గారి మార్గంలో 44th పేజీలో ఏం చెప్తున్నాడో మీరు ఒకసారి చూడండి. ఏమండి, మనుషుల్ని బానిసలుగా చేయాలి, ఇదంతా కిందకు వచ్చేసేస్తే అందుకే వారిని అలా చరిత్రహీనులుగా తయారు చేయడానికి, తమ చరిత్రను మర్చిపోవటానికి వారు పూజించే దేవతల్ని హిందూ దేవతలుగా మార్చారు, భారత రామాయణాల్ని సృష్టించారు. దళితుల దేవతలనట మా దేవతలు హిందూ దేవతలుగా మార్చిపడేశారట. అప్పుడు దళితులు కన్ఫ్యూజ్ అయిపోయి హిందువులుగా తమకు తాము అనుకుంటున్నారు. ఏమంటే అసలు దళితులు హిందువులు ఒకటి కాదు, ఇద్దరు వేరు వేరు అంటానికి అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కదండి. కానీ అది నీరు గారిపోయింది. ఈరోజు ఏ జాతి కోసమైతే ఆయన పోరాటం చేశారో ఆ జాతి ఈరోజు ఆయన పట్టించుకొని స్థాయికి వెళ్ళిపోయింది. అంటే చాలా బాధాకరం, చాలా చింతాక్రాంతం అది. అంటే క్లియర్గా చెప్తున్నారు, అసలు భారత రామాయణాన్ని సృష్టించింది కూడా దళితుల్ని తమలో కలుపుకోవడానికి, ఈ కట్టుకథలని వాళ్ళు అల్లారు అనేటువంటిది అంబేద్కర్ గారు నిజ నిర్ధారణలతో ఆయన చదివినటువంటి అనేక పుస్తకాల అన్వేషణలో ఆయన తెలుసుకున్నటువంటి ఒక నిజం. కాబట్టి పిల్లరా, మత మార్పిడి అనేది దేవుళ్ళని చేశారు. వీళ్ళు అంటారు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అంటారు వీళ్ళు. అరే బాబు, వీళ్ళు మహా అయితే చేస్తే మనుషుల్ని చేస్తారు బాబు, మీరు ఏకంగా దేవతల్ని మత మార్పిడి చేసేసారు కదా నాయన. వాళ్ళ దేవతలనే మా దేవతలనే వేశారు, వాళ్ళందరూ మా వాళ్ళే అనేసారు. వీళ్ళు ఇంకా పాప అమాయకులు మనుషుల్ని చేస్తారు, మీరు ఏకంగా ఆ మనుషులు నమ్మే దేవుళ్ళనే మా దేవుళ్ళని మత మార్పిడి చేసేసారు అండి. ఒకప్పుడు దళితులు ప్రత్యేక వర్గంగా ఉండేవారు. రామానుజుల వారి కాలంలో వాళ్ళని వైష్ణవ మతంలోకి మార్చేశారు. ఆ తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు గారి కాలంలో వాళ్ళని శైవ మతంలోకి మార్చేశారు. అనేక మతాలు తిరిగి ఈరోజు హిందూ అనే ట్యాగ్తో ఈరోజు దళితులు ఇక్కడ ఆగిపోయారండి. భగవద్గీత కూడా అదొక కల్పితం అని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 223లో కూడా అంబేద్కర్ క్లియర్గా చెప్పారు. ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి. ఏమన్నాడంటే ఇక్కడ 1944 నవంబర్, చూడండి పేజ్ నెంబర్తో సహా అన్నీ చెప్పేస్తున్నాను మీకు, సంవత్సరాలతో సహా. నెలాఖరులో అంబేద్కర్ గారు ప్రసంగిస్తూ భగవద్గీత వర్ణ వ్యవస్థను ధృవపరిచి ఇంకేమన్నాడు, బ్రాహ్మణుల ఆధిక్యతను ఆధిపత్యాన్ని సుస్థిరం చేసి రాజకీయ కుతంత్రతతో వ్రాయబడినదని కూడా చెప్పారు. అసలు బ్రాహ్మణుల ఆధిపత్యం కోసమే భగవద్గీతని వీళ్ళు రాసుకున్నారు అని క్లియర్గా చెప్పాడు. వీళ్ళు బైబిల్కి వ్యతిరేకమని చెప్తారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటేనండి, నెత్తిన మొత్తం బురద వేసుకొని, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ మతోన్మాదులు మొత్తం డ్రైనేజీలో దిగి శుభ్రంగా మొత్తం దూకేసేసి మొత్తం బురద అంటించుకొని పక్కనోడికి చిన్న మరకేమని అంటింది అనుకోండి, బ్రదర్ మరకంటింది బ్రదర్, మీకు మరకంటింది బ్రదర్ అంటారు వీళ్ళు. వీడి బతుకంతా బురదే, పక్కనోడి మరక గురించి మాట్లాడతాడు. వీడు ఎట్ట ఉండిద్దండి, ఫుల్గా బట్టతలు ఉన్నాడు వచ్చి, బ్రదర్ మీకు 2 ఎంట్రుకలు పోయినాయి బ్రదర్, చూడండి బ్రదర్ అని 2 ఎంట్రుకలు చూపిస్తే అట్టుండిద్ది. అవునా కదా? బట్టతలోడు ఎంట్రుకల గురించి మాట్లాడితే అంత కామెడీగా ఉండిద్దో, ఈ మతోన్మాదులు బైబిల్ గురించి మాట్లాడితే అంత దారుణంగా ఉండిద్ది. అంబేద్కర్ గారు భగవద్గీత కల్పించుకున్నారు, రామాయణాన్ని కల్పించుకున్నారని ఆయన పబ్లిక్లో చెప్పాడండి. బైబిల్ కల్పించుకున్నారని ఎక్కడ కూడా పబ్లిక్లో చెప్పలే.
రెండో విషయం ఏంటంటే ఆయన కృష్ణుని మోసగాడు అన్నాడు. రాముడి పట్ల నాకు అయిష్టత ఉందన్నాడు. భీష్ముడని, కర్ణుడని వారి పట్ల నాకు నమ్మకం లేదు, వారి కథలో నీతి లేదని కూడా చెప్పేశాడు ఆయన. చూడండి మీరు ఒకసారి అంబేద్కర్ గారి స్మృతులు మరియు జ్ఞాపకాలు పేజ్ నెంబర్ 97. అక్కడ ఏమన్నాడు ఆ పుస్తకంలో ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతులు మరియు జ్ఞాపకాలు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాశాడండి ఈ పుస్తకం. ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే నానక్ చంద్రత్తు అని ఆయన ఉన్నాడో ఆయన రాస్తూ 97వ పేజీలో ఆయన ఏమన్నాడో ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. కానీ మహాభారతంలో ఎవరూ నాకు నచ్చలేదని అన్నాను. భీష్ముడు, ద్రోణుడు, కృష్ణుడు నచ్చలేదు. భీష్ముడు, ద్రోణుడు కపటి, వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది మరొకటి. కృష్ణుడు వట్టి మోసగాడు, తన జీవితం అంతా మోసాల మహిమే తప్ప మరొకటి లేదు. రాముడన్న నాకు అలాంటి అయిష్టతే అని చెప్తున్నాడండి. అంతే ఏమని చెప్తున్నాడంటే అక్కడ క్లియర్గా అంబేద్కర్ గారు కృష్ణుడు మోసగాడు అనేసాడు. కాబట్టి ఏంటంటే క్లియర్గా హిందుత్వ గ్రంథాలను ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులకు వ్యతిరేకం కాదు. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా పొరపాటున ఒక సాధారణ హిందూ కనుక చూస్తే సోదరా ఇది నీకు కాదు, సోదరా ఇక్కడ హిందూ అనే పదం నీకు వర్తించదు. ఎందుకంటే సాధారణ హిందువుల గురించి అంబేద్కర్ గారు మాట్లాడట్లా. సాధారణ హిందువులు అంటే అంబేద్కర్ గారికి చాలా ప్రాణం, చాలా ఇష్టం. హిందుత్వవాదాన్ని మోసుకొని వచ్చే ఇలాంటి సన్నాసుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి సన్నాసులకి ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడు, అసలు వాళ్ళ కృష్ణుడు మోసగాడు అన్నాడు, రాముడు అంటే అయిష్టత అన్నాడు, వాళ్ళందరూ కపటోళ్ళు అన్నారు, భగవద్గీతను సృష్టించుకున్నారన్నారు, రామాయణాన్ని ఇంతగా ఆయన వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టేసేసి బైబిల్ అండి, బైబిల్ చెడ్డదన్నాడు అని చూపిస్తారు వీళ్ళు. దౌర్భాగ్యులారా, మీ గ్రంథాలు ఏకిపడేశాడు కదరా, మీ దేవుళ్ళని ఆయన తప్పు పట్టాడు కదరా. యేసుప్రభుని అక్కడ ఆయన అనలేదురా, ఈ విధమైన భాష ఎక్కడ ఉపయోగించలేదురా ఆయన యేసుప్రభు వారి విషయంలో, బైబిల్ విషయంలో. ఆయన అన్న విషయాలు పక్కన పెట్టేసి అనని విషయాలు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. అంత దౌర్భాగ్యం అండి. కాబట్టి పిల్లలు ఇంకో విచిత్రమైన విషయం చెప్పమంటారా, ఈరోజు వీళ్ళు ఈ కరుణాకర్ గారి వీళ్ళందరూ ఏమన్నారు, అంబేద్కర్ అన్నాడట చచ్చిన నా శవం కూడా క్రైస్తవంలో చేరదన్నాడట. ఆహా, నేనే కాదు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు అని చెప్పి ఆయన కరాఖండిగా తెగేసి చెప్పారు. అబ్బచ్చా, ఎవరు చెప్పాడరా బాబు మీకు? అందరు ఈ సోదిగాళ్ళందరూ కలిసి కొత్త పుస్తకాలు ఏమైనా రాసుకుంటున్నారేంటి అంబేద్కర్ గారి పేరు చెప్పి? అంబేద్కర్ గారు ఎక్కడన్నాడు? నేను వాల్యూములు చూపిస్తున్నానా, పార్టులు చూపిస్తున్నానా, పేజ్ నెంబర్లు చూపిస్తున్నానా, స్క్రీన్ షాట్లు చూపిస్తున్నానా, ఎక్కడన్నాడు చూపించంటారా దాన్ని? ఎక్కడ అండండి ఆయన మాట. పైగా ఏమన్నాడు తెలుసా, అసలు నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదనని లేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను, కానీ హిందూగా మాత్రం చావనని చెప్పాడండి. చూడండి అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150, పేజ్ నెంబర్ 160, పేజ్ నెంబర్ 154. ఒకసారి ఈ 3 పేజీలు టక్క చూసేసేయండి. ఏమన్నాడండి, దురదృష్టవశాత్తు నేను హిందువుగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని శపథం చేశారు ఆయన. నెక్స్ట్ 160, నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా హిందువుగా మాత్రం చావదలుచుకోలేదన్నాడు. నెక్స్ట్ 154లో పగిలిపోయే మాట అన్నాడు. ఏమన్నాడు, హిందువుల దేవుళ్ళంతా దిగొచ్చి బతిమిలాడినా తానిగా హిందూ మతంలో ఉండదలుచుకోలేదని కూడా మరొక సందర్భంలో చెప్పారు. ఏమన్నాడండి, హిందూ దేవుళ్ళందరూ దిగొచ్చినా, హిందూ దేవుళ్ళందరూ నా చుట్టూరు దిగొచ్చి బతిమిలాడినా ప్రాధేయపడ్డా నా కాళ్ళ మీద పడి నేను ఈ హిందూ మతంలో ఉండను అని తేల్చి చెప్పాడు. ఇది చెప్పింది ఆయన. క్రైస్తవ్యంలో నా శవం కూడా చేరదనిలే, హిందూ మతంలో నా శవంగా మారే లోపల మారిపోతాను, అసలు నీ హిందూ మతంలో మాత్రం శవంగా మారనని చెప్పాడు. నా శవం కూడా హిందూ మతంలో ఉండదని చెప్పాడు, ఈ లోపలే మారిపోతానని చెప్పాడు ఆయన. దీన్ని చూసారా, ఈ న్యూస్ని అలా తిప్పుతారనమాట. అదేదో సినిమాలో ఆయన చెప్పేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, అట్లా ఉంటుంది ఇలా వ్యవహారాలు కూడా. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, ఈ సన్నాసులు దాన్ని తిప్పి కలగాపులగం చేసి ప్రజలకు చెప్పేది ఒకటి. అరే బాబు, నేను పేజీ నెంబర్లు కూడా చెప్పా, 150, 160, 154 ఆధారాలు ఇచ్చా, నేను బుక్ పేర్లు చెప్తున్నా, నేను బుక్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నా. మీ బతుకులకి ఏదైనా ఆధారంతో మాట్లాడండి రా, ఆధారం లేకుండా సొల్లు కబుర్లు వాడకంటారు, సొల్లుగాలరా. ఓకేనా? ఇకపోతే సరే, అంబేద్కర్ గారు భగవద్గీత గురించి, రామాయణం గురించి, కృష్ణుడు, భీష్ముడు, కర్ణుడు, నెక్స్ట్ ఈ రాముడు గురించి ఏమన్నాడో మనం చూసాం. ఇక రెండో విషయం ఏంటంటే ఆయన బైబిల్ గురించి ఏమన్నాడు, వాళ్ళ గురించి ఏమన్నాడో చూసాం. వాళ్ళ కల్పితాలని చెప్పాడు, వాళ్ళ క్యారెక్టర్స్ని తప్పుపట్టాడు. కృష్ణుడిని, రాముడిని, కర్ణుడిని, భీష్ముడిని, రామాయణాన్ని, భగవద్గీతని, భారతాన్ని అన్నిటినీ కూడా ఒక కోవలో వేస్తే విమర్శించాడు, తప్పుపట్టాడు. బైబిల్ ప్రవక్తల గురించి ఏమన్నాడు, బైబిల్ గురించి ఏమన్నాడు, ఈ విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ వ్యక్తులు అయిపోయారు, వాళ్ళ క్యారెక్టర్స్ అయిపోయి, ఇప్పుడు బిబ్లికల్ క్యారెక్టర్స్ గురించి ఆయన ఏమన్నాడు అనేటువంటి పాయింట్ కూడా చూద్దామండి. ఏమండి, అంబేద్కర్ గారు తన జీవితంలో బుద్ధిస్టు స్క్రిప్చర్స్ని ఎన్ని లేవనెత్తాడో అయితే నాకు తెలియదులే, కానీ సుమారుగా ప్రతి 10 సభల్లో ఒక 5 సభల్లో బైబిల్ గురించి మాట్లాడాడండి.
డైరెక్ట్గా యేసుప్రభు వారిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్ట్ ప్రవక్తల్ని, బైబిల్లోని ప్రవక్తల్ని అద్భుతంగా కొనియాడారు. బైబిల్ని ఒక రేంజ్లో హైలైట్ చేసి చూపించాడు అంబేద్కర్ గారు. చాలామంది అండి ఈరోజు క్రైస్తవులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి ఎవరు చెప్పాడు? అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి, బైబిల్కి ఫ్యాన్. ఎలాగో మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడాలి. పిల్లరా, దళిత్ విజన్ ఏంటంటే దళిత్ విజన్. ఈ దళిత్ విజన్లో అంబేద్కర్ గారు ఏమని అనుకునేవారో ఆ యొక్క ఆర్టికల్ వారు చెప్పారు. ఒకసారి మీరు చూడండి. ఏమండి ఏముందండి ఇక్కడ, డాక్టర్ అంబేద్కర్ యూస్ టు కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్. అంబేద్కర్ గారు అంటే ఎప్పుడు కూడా తనను తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడంట. తనకు తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడంట. మోసెస్ అంటే బైబిల్లో మోషే. బైబిల్లో అసలు ధర్మశాస్త్రం మొదట 5 పుస్తకాలను రచించింది బైబిల్లో మోషే గారు. ఆ మోషే గారితో పోల్చుకుంటూ ఉండేవాడంట ఎవరు? అంబేద్కర్ గారు. ఇంకా ఏమని చెప్పాడు చూడండి. హూ వాంటెడ్ టు రిలీవ్ ది ఇజ్రాయిలైట్స్ ఫ్రమ్ ఫోర్స్డ్ లేబర్ అండ్ దేర్ అన్ఎండింగ్ సర్విట్యూడ్ సో లెడ్ హిస్ పీపుల్ టు పాలస్టీన్. ఎవరైతే ఫరో బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని పాలస్తీనాకి పంపించాడో బైబిల్లో ఉన్నటువంటి నాయకుడు మోసెస్, ఆ మోషేతో నన్ను నేను పోల్చుకుంటున్నాను. నా దళితులు ఇశ్రాయేలీలతో సమానం అయితే నేను మోషేతో సమానం. ఈ ఫరో ఎవడో కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు, ఐగుప్తు సామ్రాజ్యం, హిందుత్వ సామ్రాజ్యం అన్నాడండి ఆయన. అంటే క్లియర్గా కంపారిటివ్ స్టడీ ఆయన బాగా చేస్తాడండి. అంతే కదండి. సరే, అంతేకాదు తెలుగులో కూడా మనం ఆలోచిస్తే డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 290, 290వ పేజీలో ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. 1956 అని చెప్పాను కదా, పక్కాగా ప్రూఫ్లతో వచ్చా. 1956 మే నెల బాంబేలో అంటున్నాడు ఆయన, బహిరంగ సభలో, పబ్లిక్ మీటింగ్లో అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? యూదులు దాసీ విముక్తికై మోసెస్ తన సర్వస్వాన్ని త్యజించి పోరాడినట్టుగానే నేను నా జాతీయుల సర్వతో ముఖాభివృద్ధికై ఇంతకాలం పోరాడాను. ఏమన్నాడండి? మోషే ఎలాగైతే ఇశ్రాయేలీయుల కోసం బైబిల్లో పోరాడాడో, నా దళితుల కోసం నేను కూడా ఒక మోషేలాగా పోరాడాను అని బాంబేలో 1656 మే నెలలో పబ్లిక్గా బాంబేలో బైబిల్లోని మోషేతో తనకు తాను కంపారిజన్ చేసుకుంటున్నాడు. అంటే ఇంత క్లియర్గా, ఎంత స్పష్టంగా ఆయన బైబిల్లోని ప్రవక్తని పొగిడాడు. ఇందాక భీష్ముడిని కానీ కృష్ణుడిని కానీ తప్పు పట్టాడు. ఇక్కడ తనకు తాను మోషేతో పోల్చుకుంటూ మోషేని ఒక రేంజ్లో చూపిస్తున్నాడు, బైబిల్ ప్రవక్త అయిన మోషేని. చూడండి ఎంత క్లియర్గా ఆయనకు అర్థమైపోతుంది, ఆయన ఐడియాలజీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది మనకి ఇక్కడ. అంతే కదండి. ఇంకా మోషే అంటే ఐగుప్తు బానిస, బైబిల్ ఆయన క్షుణ్ణంగా చదివాడు. బైబిల్లోని ప్రతి పలకుని కూడా ఆయన దళితులకు ఉపయోగించడం జరిగిందండి. ఒకసారి మీకు ఉదాహరణకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 12 పేజ్ నెంబర్ 733, 734, 735. ఒకసారి ఏముందో చూడండి. వాల్యూమ్ నెంబర్ 12 పేజ్ నెంబర్ 733, 734, 735 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అనేటువంటి పుస్తకంలో. ఏమండి, దర్ క్యాప్టివిటీ ఇన్ ఈజిప్ట్ వాజ్ ది ఫస్ట్ కెలామిటీ దట్ విజిటెడ్ టు జూయిష్ పీపుల్. యూదులు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి విపత్తు ఏంటయ్యానంటే అది ఐగుప్తు యొక్క చెర అని మాట్లాడుతున్నాడు. ఈజిప్ట్ క్యాప్టివిటీ. యాజ్ ది బైబిల్ సేస్ అల్టిమేట్లీ ఫారో సైల్డెడ్. బైబిల్ మనకు చెప్తుంది ఫైనల్గా ఫరో అనేవాడిని వాడి మెడ దించాడు. మోషే బానిసత్వం, మోషే విప్లవ పోరాటానికి ఫైనల్గా వాడు ఎల్డ్ అయిపోయాడు. అనగా వాడు తల వంచాడు, వాడు వంగాడు, మొత్తానికి వాడిని వంచారు యూదులందరూ కలిసి. ఇంకేమన్నాడు చూడండి పక్కన. ది జూయిష్ పీపుల్ ఎస్కేప్డ్ క్యాప్టివిటీ అండ్ వెంట్ టు కెనాన్ అండ్ సెటిల్డ్ దేర్ ఇన్ ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. ఏమన్నాడండి? మొత్తానికి వాడు వంగాడు, అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు, అనగా వెళ్ళిపోయారు. ఎక్సోడస్ జరిగిపోయింది, నిర్గమనం జరిగిపోయింది, పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు. అంటే బైబిల్ ఒకాబులరీ. బైబిల్ కూడా ఏదో పైన మాట్లాడట్లా, బైబిల్ మాట్లాడుతున్న ఒకాబులరీలోనే మాట్లాడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అనేది బైబిల్ కానాను, అదే మాట్లాడు. మిల్క్ అండ్ హనీ, ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటున్నాడు అండి 733 పేజీలో. 734లో ఏమన్నాడు చూడండి. ఏమండి? ది సెకండ్ కెలామిటీ విచ్ ఓవర్టుక్ ది జూస్ వాజ్ ది బాబిలోనియన్ క్యాప్టివిటీ. ఈ యూదులు ఎదుర్కొన్న రెండవ చెర బబులోను చెర. చూడండి ఎంత క్లియర్గా. అంటే బైబిల్ ఆయన ఎంత బాగా చదివారంటే ఐగుప్తు చెర గురించి, బబులోను చెర గురించి క్లియర్గా బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన తన ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉండేవాడండి. ఇప్పుడు ఇంకేమన్నాడు చూడండి. ఇంకేమన్నాడు? ఇఫ్ ది జూస్ రోజ్ ఆఫ్టర్ దేర్ ఫస్ట్ క్యాప్టివిటీ, అంటే యూదులు ఆ మొదటి చెర నుంచి విడుదల పొందిన తర్వాత ఇట్ వాజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఆఫ్ దేర్ ప్లస్ కండిషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. వాళ్ళు అసలు మొదటి చెరలో నుంచి ఎలా విడుదలయ్యారంటే వాళ్ళు ప్లస్ కండిషన్లో ఉన్నారు, ప్లస్ బాడీలో ఉన్నారు. అంటే
వాళ్ళలో ఒక ఉత్తేజం వచ్చింది, వాళ్ళు ఒక పారదర్శకమైనటువంటి మనసుతో వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ థింకింగ్లో వాళ్ళు ఉన్నారు, అందుకనే వాళ్ళు విముక్తి చెందారని మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు అక్కడ, ఇంకేమన్నాడు చూడండి. దిస్ ప్లస్ కండిషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ కెన్ అరైజ్ ఫ్రమ్ ది టూ సోర్సెస్, ఇట్ క్యాన్ అరైజ్ ఫ్రమ్ రిలయన్స్ ఆన్ గాడ్. ఇది ఎలాగొచ్చిందిరా వీళ్ళకి, ఈ ప్లస్ కండిషన్, ఈ ప్లస్ మైండ్ అనేది వాళ్ళకి ఎలా వచ్చిందిరా యూదులకి అంటే, వాళ్ళు తమ దేవుడి పట్ల విశ్వాసం ఉంచారంటే చెప్తున్నాడు. రిలయన్స్ ఆన్ గాడ్, రిలయన్స్ అంటే విశ్వాసం. ఈరోజు మాటలోనే కదా రిలయన్స్ స్మార్ట్ అంటాం. రిలయన్స్ అంటే అర్థం ఏంటంటే విశ్వాసము అని అర్థం. సో రిలయన్స్ ఆన్ గాడ్, వాళ్ళు దేవుడి పట్ల విశ్వాసం ఉండబట్టే వాళ్ళ క్యాప్టివిటీ నుంచి బయటకు వచ్చారని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకేమన్నాడు, ఇఫ్ నథింగ్ ఎల్స్ అట్లీస్ట్ ది సోర్స్ ఆఫ్ పవర్ అండ్ మైండ్ ఇన్ ఎమర్జెన్సీ మ్యాన్ నీడ్స్ మెంటల్ పవర్, ది ప్లస్ కండిషన్ ఆఫ్. మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇంకా 7:35 ఏమన్నాడు చూడండి. దట్ ది Jews succeeded because of their covenant of God, it is interpreted in the right way. అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు తమ దేవుడు చేసిన నిబంధన ద్వారానే రక్షింపబడ్డారు అని చెప్పడంలో తప్పు లేదని చెప్పేస్తున్నాడు. అంటే ఎంత చక్కగా బైబిల్ని ఆయన అభివర్ణిస్తున్నాడు, ఎంత చక్కగా బైబిల్ని ఆయన దళితులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎంత చక్కగా ఆయన తన రైటింగ్స్లో రాస్తున్నాడు, ఎంత చక్కగా ఆయన తన ప్రసంగాల్లో మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్ పడదు బైబిల్ని విమర్శించాడంటారు. అది తలక మనసు సన్నాసులారా. బైబిల్ అద్భుతంగా కొనియాడుతున్నాడు ఆయన, తనకు తాను మోషేతో పోల్చుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన ఒక అద్భుతమైనటువంటి బైబిల్ యొక్క విషయాలని జీర్ణం చేసుకున్నాడు అంబేద్కర్ గారు. అంతే కదండి, మోషేనే కాదు. సరే మోషే అంటే ఆయన ఏదో పెద్ద ప్రవక్త అండి, చాలా ఫేమస్ అండి, అందుకని ఎత్తుంటాడండి ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. అలా అని కాదండి. మోషే పెద్ద ప్రవక్త, అందరికీ కొద్దిగా తెలిసినవాడు కాబట్టి ఎత్తాడనే కాదు. రూత్ ఉందండి బైబిల్లో. రూత్ ఎవరికైనా తెలుసా? రూత్ ఎవరికి తెలియదు. రూత్ గురించి అద్భుతంగా మాట్లాడాడండి అంబేద్కర్ గారు తన రైటింగ్స్లో. ఆయనకి 1948లో ఆయన తన భార్యకి లేఖ రాస్తున్నాడు, కాబోయే భార్యకి. ఎందుకంటే అప్పటికే మొదటి భార్య మరణించిపోయింది, ఆయనకి పాపం అప్పటికే బాగాలేదు, వాగ విరోచనాలు అయిపోతున్నాయి, కళ్ళు సరిగ్గా దెబ్బతిన్నాయి, బాడీ సహకరించట్లా, కొన్ని రహస్యమైన పనులు జరగటానికి, అంటే ఆయన మలమూత్ర విసర్జనలో కూడా తోడంటూ ఎవరు లేడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఒక సహకారి కావాల్సి వచ్చింది. ఆ సహకారికి పత్రికను రాస్తూ ఉన్నాడు. పత్రికను రాస్తాను ఏమన్నాడంటే, అమ్మ, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలంటే నా దృష్టిలో బైబిల్లోని రూతు నయోమి బంధంలాగా ఉండాలి అని చెప్తాడండి. వాస్తవానికి రూతు నయోమి అత్తాకోడలు, కానీ వాళ్ళ మధ్య అత్తాకోడలైన వాళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ అయితే ఉందో వాస్తవానికి అది భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ అని మాట్లాడుతుంటాడు. ఒకసారి మీరు చూడండి, తెలుగులో మీకు డాక్టర్ అంబేద్కర్ స్మృతులు మరియు జ్ఞాపకాలు అనేటువంటి పుస్తకం ఉంటుందండి. ఇదిగోండి, డాక్టర్ అంబేద్కర్ స్మృతులు మరియు జ్ఞాపకాలు అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 68లో ఆయన ఏమన్నాడో చదివి వినిపిస్తున్నా చూడండి. ఓల్డ్ టెస్టమెంట్ కథలో నయోమి అనే అత్తగారికి రూత్ అనే అమ్మాయి ఏమంటే కలిసి ఉండటం అనే పవిత్ర బంధం గురించి ఇలా చెప్తుంది. నన్ను విడిచిపెట్టనని, నన్ను అనుసరించడంలో వెనక్కి పోవద్దని, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని, ఎక్కడుంటే అక్కడ ఉంటానని, నీ వాళ్ళే నా వాళ్ళని, నీ దేవుడే నా దేవుడని నన్ను చూసుకో అని అంటుంది. ఏమంటుందండి? రూతు తన అత్తతో అంటుంది. ఇది రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఈ వాక్యం. అదే వాక్యాన్ని దిప్పిపడేశాడు అక్కడ అంబేద్కర్ గారు. ఏమన్నారంటే, ఒక కోడలు తన అత్తతో అంటుంది, నువ్వు అనొద్దు అత్త, నీతోనే ఉంటా, నువ్వెక్కడికి వస్తే నేను అక్కడికి వస్తా, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వేం తింటే అది నేను తింటా, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అత్త, నన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోను అనొద్దత్త అని అంటుంది. ఓ భార్య, నువ్వు కూడా నాకు అలా ఉండగలవా? నా సిద్ధాంతాలు నీ సిద్ధాంతాలుగా, నా దేవుడే నీ దేవుడుగా, నా దళితుల జనులే నీ దళిత జనులుగా నాతో కలిసిపోతావా? కడవరికి ఒక రూతు నయోమికి తోడున్నట్టుగా నువ్వు నాకు తోడుంటావా అని బైబిల్లోని రూతు గ్రంథాన్ని ఎత్తుతూ మాట్లాడుతున్నాడు ఆయన. అంతే కదండి. ఇదే విషయాన్ని వాల్యూమ్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 10 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 10లో కూడా ఆయన మాట్లాడాడు. ఇంగ్లీష్లో కూడా చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఏమన్నాడండి ఇక్కడ? ఐ నో హౌ when we use to read the Bible together, you will be affected by sweetness and pathos of this passage. బైబిల్లో మనం ఈ కథను చూసినట్లయితే ఒక అద్భుతమైన ప్రేమ బంధం, అదే సమయంలో ఒక చింత, ఈ రెండు కలిసి ఉన్న ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఏమన్నాడండి? రూతు స్టేట్మెంట్, thy people shall be my people and thy God my God. ఏమన్నాడండి? రూత్ అనింది అక్కడ, అయ్యా నీ జనులే నా జనులత్త, నీ దేవుడే నా దేవుడు అత్త అని అనింది కదా. అలా ఉంటావా నువ్వు నాకు అన్నాడు. తెలుగులో చూపించాను, ఇంగ్లీష్లో కూడా చూపించాను. అంటే ఎంత అభిమానం ఆయనకు బైబిల్ అంటే, ఎంత పర్సనల్ జీవితంలో కూడా ఆయన బైబిల్లోని వాక్యాలకు ఎంత ప్రభావితం అయ్యాడో మనకు క్లియర్గా కనపడుతుంది ఇక్కడ కూడా. అంతే కదండి, మోషేగానో రూత్ గారునో కాదు, ఆయన బైబిల్లోని వాక్యాలు అనేక సందర్భాల్లో బైబిల్ని ఆయన ఎగ్జాంపుల్గా చూపించుకున్నాడండి. ఉదాహరణకి అంటే డాక్టర్ అంబేద్కర్ స్మృతులు మరియు జ్ఞాపకాలు పేజీ నెంబర్ 87లో ఆయన ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి,
భవిష్యత్తు కోసం ఇప్పటి అవసరాలను త్యాగం చేయాల్సి వస్తుంది. బైబిల్ వాక్యాలు ఉపయోగించుకునేందుకు అందరికీ ఆహ్వానం ఉంటుంది, కానీ కొందరే అర్హత పొందుతారు. ఎందుకు? కారణం స్పష్టంగా ఉంది. అణగారిన వర్గాల్లోని వారు చాలామంది ఈ జీవన సమరంలో ఉన్నత్వం పొందుకోలేకపోవడానికి గల కారణం వారు భవిష్యత్తు కొరకు ప్రస్తుత అవసరాలు త్యాగం చేయగల సాహసం చేయలేకపోవటమే కదండి. అంటే బైబిల్లో మనం ఆలోచించినట్లయితే బైబిల్లో దేవుడు అనేక ప్రమాణాలు చాలామందికి చేశాడు, కానీ కొంతమంది ఎంపిక చేయబడ్డారు. ఎందుకు ఎంపిక చేయబడ్డారంటే మిగతా వాళ్ళు తమ భవిష్యత్తు కోసం తాము త్యాగం చేయలేకపోయారు, అందుకనే అందరూ ఎంపిక చేయలేకపోయారు. ఎవరైతే త్యాగం చేశారో దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు అని బైబిల్లోని సారాంశాలను చెప్తున్నాడు అక్కడ ఆయన. అది తెలుగులోనే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అనేటువంటి పుస్తకంలో వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 84. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 84 ఏమనుందో ఒకసారి మీరు చూడండి. హూ యూస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది బైబిల్ ఫర్ ది రేస్ ఆఫ్ లైఫ్, జీవిత పోరాటం గురించినటువంటి బైబిల్ కథనాలు కనుక మనం గమనించినట్లయితే ఆల్ ఆర్ కాల్డ్ బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ చూజన్. అందరూ పిలువబడ్డారు, కానీ కొంతమంది ఎంపిక చేసుకోబడ్డారు. వై? ఎందుకు? ది రీజన్ ఈజ్ అబ్వియస్. రీజన్ అనేది చాలా క్లియర్గా మనకు ఉంది, చాలా స్పష్టంగా ఉంది. నెక్స్ట్ ఏంటి? మోస్ట్ డౌన్ ట్రోడెన్ మెన్ ఫెయిల్ టు అచీవ్ గ్రేట్నెస్ ఇన్ దిస్ రేస్ ఆఫ్ లైఫ్. అనగారిన వర్గాలు ఆ రోజు అక్కడ చాలామంది జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావడంలో విఫలం చెందిపోయారు జీవిత పోరాటంలో. బికాజ్ ఎందుకంటే దే హ్యావ్ నాట్ ది కరేజ్ నాట్ ది డిటర్మినేషన్ టు సాక్రిఫైస్ ది ప్లీజర్ ఆఫ్ ది ప్రెజెంట్ ఫర్ ది నీడ్స్ ఆఫ్ దేర్ ఫ్యూచర్. ఏమన్నాడండి? వాళ్ళు భవిష్యత్తు కోసం, వాళ్ళ తమ ఫ్యూచర్ కోసం అప్పుడు క్షణికంగా వాళ్ళకున్న అవసరాలని ఆశల్ని వాళ్ళు త్యాగం చేయలేకపోయారు, అందుకనే వాళ్ళు ఆగిపోయారు అద్దరితో అని బైబిల్లోని కథనాలతో అద్భుతంగా అంబేద్కర్ గారు దళితుల్ని పోలుస్తున్నాడు. దళితుల్ని ఇశ్రాయేలీలతో తనను మోషేతో ఎప్పుడు పోల్చుకుంటూ ఉండేవాడు. ఒక్కసారి కదా, అనేక సార్లు. కాబట్టి పిల్లరా, ఆయనకి బైబిల్ అంటే చాలా ఇష్టం. బైబిల్లోని కథనాలే ఎక్కువగా చెప్పాడు. బుద్ధిస్టు కథనాల కంటే గట్టిగా మాట్లాడితే బహిరంగ సభలో బైబిల్ కథనాలే ఆయన ఎక్కువ మాట్లాడాడు. బైబిల్కి సంబంధించిన విషయాలనే ఆయన ఎక్కువగా ప్రబోధించాడు. అంతే కదండి, బైబిల్లోని వాక్యాల విషయంలోనే కాదు. ఇకపోతే ఆయన యేసుక్రీస్తు వారి గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఎవరు? అంబేద్కర్ గారు. చాలామంది అంటున్నారు యేసుప్రభు అంటే అంబేద్కర్గా భారతండి, యేసుప్రభు విదేశీ దేవుడు అని అంటారు. సోదిగాలరా, జాగ్రత్తగా చదివి చావండి అంబేద్కర్ జీవిత చరిత్రల్ని. అంబేద్కర్ గారి పక్కనే తిరిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి పోరాటాల్లో ఎప్పుడు నిమగ్నమైపోయినటువంటి సంఘరక్షిత్ గారండి. ఆయన ఒక బుద్ధిస్ట్. హీఈస్ నాట్ క్రిస్టియన్, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన ఒక బుద్ధిస్ట్ కథనాలను ఎక్కువగా ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. బౌద్ధ సూత్రాల వ్యాపకుడు ఆయన, అంతేకాదు ఒక బుద్ధిస్ట్ టీచర్ కూడా ఆయన పేరు సంఘరక్షిత్ గారు. ఈ సంఘరక్షిత్ గారు పుస్తకం రాశాడండి, అంబేద్కర్ అండ్ బుద్ధిజం. ఆయన ఇప్పుడు ఆయన కాదండి, 1920 ఆ కాలానికి చెందిన ఆయన. 93 ఏళ్ళ నిండు వృద్ధాప్యానికి వచ్చి మొన్న ఈ మధ్యకాలంలోనే బహుశా 2018లోనే ఏమో మరణించాడు. పెర్హాప్స్ బహుశా అప్పుడే మరణించి ఉన్నట్టున్నాడు ఆయన. అంత కురువృద్ధుడు. ఆయన అంబేద్కర్ గారిని దగ్గరుండి చూసి అంబేద్కర్ గారి పోరాటంలో కీలక పాత్ర పోషించినాడు. ఆయన పుస్తకం రాశాడు అంబేద్కర్ అండ్ బుద్ధిజం. ఆ పుస్తకం పేరు అంబేద్కర్ అండ్ బుద్ధిజం. ఆ పుస్తకంలో పేజ్ నెంబర్ 68 అంబేద్కర్ అండ్ బుద్ధిజం, సంఘరక్షిత గారు, పేజ్ నెంబర్ 68లో అంబేద్కర్ గారు సోలాపూర్కి వచ్చినప్పుడు, సోలాపూర్ అంటే మన మహారాష్ట్ర, సోలాపూర్లో ఆయన 1938లో సోలాపూర్లో బహిరంగ సభలో ఆయన ఏమన్నాడో అంబేద్కర్ అండ్ బుద్ధిజం పేజ్ నెంబర్ 68, ఆథర్ నేమ్ సంఘరక్షిత. ఆయన ఏమన్నాడో చూడండి. Speaking to the Christians of Solapur in January 1938, he declared that he could say from his study of comparative religion. ఏమంటున్నాడండి? ఆయన 1938 సోలాపూర్లో బహిరంగంగా అందరికీ ఒక మాటను డిక్లేర్ చేసేసాడు. ఆ మాట ఏంటంటే తాను అన్ని మతాలను దగ్గర పెట్టుకొని చదివాడు. కంపారిటివ్ రిలీజియన్ చేశాడు ఆయన. అంటే అన్ని మత గ్రంథాలని దగ్గర పెట్టుకొని అన్ని మత గ్రంథాలను ఆయన అన్వేషించినప్పుడు ఆయనకి ఒక విషయాన్ని ఆయన తెలియజెప్తున్నాడట. ఆయన చేసిన తర్వాత ఏమన్నట? దట్ ఓన్లీ 2 personalities హ్యాడ్ బీన్ ఏబుల్ టు క్యాప్టివ్ హిమ్. ఆయన ఆకర్షించింది ఇద్దరు వ్యక్తులు. అంటే ఈ ప్రపంచంలో ఎందరో మేధావులు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎందరో మీ గొప్ప మతస్థాపకులు ఉన్నారు, కానీ అన్ని మతాలను ఆయన చదివిన తర్వాత ఆయనకి ఇద్దరు నచ్చారు, ఆయన ఆకర్షించారు. ఆ ఇద్దరు ఎవరంటే ది బుద్ధ అండ్ క్రైస్ట్. ఏమన్నాడండి? ద బుద్ధ అండ్ 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 అనాయ్ దుర్మార్గం భాస్కర్ రాజు అనాయ్, శివశక్తి కరుణాకర్ అనాయ్. మళ్ళా చదవండి, అండ్ ది బుద్ధ అండ్ ఏముంది పక్కన పేరు ఏముంది? CHRIST. ఏమైతే చదువుకోండి. క్రైస్ట్ అంటే
మొత్తం మత గ్రంథాలన్నీ చదివిన తర్వాత అంబేద్కర్ గారు నాకు ఇద్దరు ఆకర్షించారా, ఉత్తమోత్తములుగా కనపడ్డారా. వాళ్ళలో ఒకటి గౌతమ్ బుద్ధ, రెండోది ది లార్డ్ జీసస్ క్రైస్ట్. వీళ్ళిద్దరే సరైన పర్సనాలిటీస్ ఉన్నారని చెప్పాడండి. మరి ఇంతగా ఇష్టపడ్డావు కదయ్యా నువ్వు యేసు ప్రభువుని, ఎందుకు క్రిస్టియానిటీకి రాలేదంటే దానికి కిందనే సమాధానం చెప్తున్నాడు. అది మనం చివరిలో తెలుసుకుందాం, ఓకేనా. ఇకపోతే ఇది అంటే యేసు ప్రభు వారి పట్ల ఆయనకున్న కృష్ణునేమో మోసగాడు అన్నాడు అంబేద్కర్ గారు, రాముడు అంటే అయిష్టత అన్నాడు, మిగతా వారిని కపటలు అన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను అద్భుతంగా ఆకర్షించిన పర్సనాలిటీ యేసు ప్రభు అనేసాడు ఆయన. చూడండి, వాళ్ళ దగ్గర అంత కంపు పెట్టుకొని మన దగ్గరకు వచ్చి యేసు ప్రభుని తప్పు పెట్టాడు అంబేద్కర్ గారు అంటారు. ఈ ఎదవలో సరిగ్గా చదివి చావరు కదా వీళ్ళు అండి. కాబట్టి క్లియర్గా యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, అంతే కదండి. యేసు ప్రభు వారి కొటేషన్లు చాలా ఉపయోగించాడు అంబేద్కర్ గారు తన జీవితంలో. ఉదాహరణకు చెప్తున్నాను, ఉదాహరణకి యేసు ప్రభు అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 67 ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. వాట్ ఆన్సర్ జీసస్ క్రైస్ట్ వుడ్ హ్యావ్ గివెన్ టు ద క్వశ్చన్? Unfortunately, we have no means to know. Perhaps Pilate did not allow him time enough to answer. మహాత్మా గాంధీకి కౌంటర్ చేస్తున్నాడు అక్కడ. మహాత్మా గాంధీ, నువ్వు అహింస ఏదో పెద్ద నేను తీసుకొచ్చాను, అహింసా మార్గం నాది అని అంటున్నావు కదా నువ్వు పెద్ద. వాస్తవానికి అహింసా మార్గం నీదేమీ కాదు. చరిత్రలోకి వెళ్తే అద్భుతమైనటువంటి ఇద్దరు పర్సనాలిటీస్ ద్వారా అది లోకానికి వచ్చింది. వాళ్ళలో ఒకటి గౌతమ్ బుద్ధ అయితే రెండోది యేసుప్రభు వారు పిలాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాత్ ఇంకా సరిగ్గా సమయం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి కనుక ఉంటే ఆయన అహింస గురించి అద్భుతంగా మాట్లాడుండేవాడేమో. అసలు నువ్వు బనికిరా వాళ్ళిద్దరు ముందని చెప్పాడండి. అంటే గాంధీని కౌంటర్ అటాక్ చేస్తూ యేసుప్రభుని తీసుకొస్తున్నాడు ఆయన. అంతేకాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్లో వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 69 అక్కడ ఏమన్నాడు చూడండి. యేసుప్రభు గురించి ఇంకో మాట అన్నాడు ఆయన. When the salt has lost its savor, wherewith you shall salt it, asked Jesus Christ of the Pharisees. ఏమన్నాడండి యేసుప్రభు మత్తయి సువార్తలో అంటాడు ఏమని, ఉప్పు నిస్సారమైతే అది మరి దేని వలన సారమగును, అది అసాధ్యం కదా అని అంటాడండి. అంటే ఉప్పు అనేది నిస్సారం కాకూడదు, ఒకవేళ నిస్సారం అయితే అది మళ్ళీ సారం చేయడం అసాధ్యం అంటాడు. అదేవిధంగా గాంధీ, నువ్వు రాజకీయాలని నిస్సారం చేస్తున్నావు, రాజకీయాలు తన రూపురేఖలను నీ వల్ల ఒకసారి కోల్పోతే యేసుప్రభు అన్నాడు ఒకసారి, ఉప్పు తన లక్షణాన్ని కోల్పోతే మరలా దానికి ఆ లక్షణం రాదని. అదేవిధంగా రాజకీయాలను కూడా నువ్వు అలానే చేస్తున్నావు గాంధీ అని చెప్పి గాంధీని వ్యతిరేకిస్తూ యేసుప్రభు వారిని తీసుకొచ్చి పెడుతున్నాడు అండి అక్కడ. చూసారు కదా, వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 67 చూపించా, పేజ్ నెంబర్ 69 చూపించా. ఇప్పుడు వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 240 చూడండి. వాల్యూమ్ నెంబర్ 1 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 240లో అక్కడ కూడా యేసుప్రభు గారి సందర్భం వచ్చింది. జీసస్ విష్డ్ ఇట్, బుద్ధ విష్డ్ ఇట్ అండి. ఏమన్నాడు అక్కడ? జీసస్ విష్డ్ ఇట్, యేసుప్రభు అదే కోరుకున్నాడు, బుద్ధ కూడా అదే కోరుకున్నాడు. దేని గురించి అంటే ఆ రనడే అనే అతని గురించి మాట్లాడతాడు. అంటే ఏ మాస్టర్ అయినా సరే, ఏ గురువు గారు అయినా సరే, ఆ గురువు చెప్పిన సూక్తుల్ని పాటిస్తూ అది 10 మందికి ప్రకటించాలనే ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. యేసుప్రభు అదే కోరుకున్నాడు, బుద్ధుడు అదే కోరుకున్నాడు అని చెప్తూ ఉంటాడండి ఆ సందర్భంలో. అంటే బుద్ధుడి కంటే ముందు తీసుకొచ్చి యేసుప్రభుని పెట్టాడు. బుద్ధ విష్డ్ ఇట్ అండ్ జీసస్ విష్డ్ ఇట్ అనట్లా, జీసస్ విష్డ్ ఇట్ అండ్ బుద్ధ విష్డ్ ఇట్. అంటే కొన్ని సందర్భాల్లో బుద్ధుడి కంటే ముందే యేసుప్రభుని తీసుకొచ్చి పెట్టేశాడు ఆయన. టాప్ 1లో యేసుప్రభు పెట్టాడు కొన్ని సందర్భాల్లో ఆయన. కాబట్టి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. అంతే కదండి పంజాబ్లో ఉన్నాడు, పంజాబ్ కాంగ్రెస్ వాది ప్రతాప్ సింగ్ ఖైరాన్ అని ఒకడు ఉండేవాడు. ప్రతాప్ సింగ్ ఖైరాను కత్తులు పట్టుకొని చంపేత్తా అని తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నాడంటే, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 121లో అంబేద్కర్ గారు ఏమన్నాడు చూడండి అక్కడ మీరు. ఏమన్నాడండి, కత్తి పట్టిన వారు కత్తి వల్లనే మరణిస్తాడన్న బైబిల్ సామెత ఈ ఖైరాన్ పట్ల ఆ తర్వాత అక్షరాల రుజువైంది. ఏమన్నాడండి, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చంపబడతాడంటాడు. యేసుప్రభుని సిలువ యాగానికి అప్పచెప్పినప్పుడు పిలాతు వచ్చి మల్కు అనేవాడు చెవిని అలా తెగ నరుగుతాడు. అప్పుడు అంటాడు, పేతోర్ స్టాప్ ఇట్, ఆపు నువ్వు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత చంపబడతాడంట. ఆ సామెతను తీసుకొచ్చి కరెక్ట్గా ప్రతాప్ సింగ్ ఖైరాన్ పట్ల ఉపయోగిస్తున్నాడు అంబేద్కర్ గారు. అంటే అంబేద్కర్ గారు ఎన్ని విషయాలు అని మీకు చెప్పింది చూడండి, ఎన్ని విషయాలు. బుద్ధ అండ్ అంబేద్కర్ అండ్ బుద్ధిజంలో పేజ్ నెంబర్ 68 చూపించాను. అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్లో వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 67, వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 69 కానివచ్చు, వాల్యూమ్ నెంబర్ 1 240 కానివచ్చు. ఇక్కడ మనం 121 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర కానిచ్చి అన్నిట్లో కూడా ఆయనకి యేసుప్రభు విషయంలో చాలా కోట్స్ చేశాడు. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్పాడు ఆయన. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఆయన యేసుప్రభు అంటే పడదండి అంటాడు. అసలు మిమ్మల్ని మామూలు కొట్టకూడదు బాబు, మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టాలి అసలు. అన్న అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారండి వీళ్ళు. ఇంకా రెండో విషయం ఏంటంటే, అపోస్తులుడైన పౌలు గారిని కూడా పొగిడాడు. చిత్రం ఏంటంటే, అపోస్తులుడైన పౌలు గారు అన్నా కానీ చాలా ఇష్టం అండి అంబేద్కర్ గారికి. ఎంత ఇష్టం అంటే, వీళ్ళని ఈ బ్రాహ్మణవాదులు అందరినీ ఏకిపడేస్తూ
పౌలు చెప్పిన మాట సరైన మాటరా అని చెప్తాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని కోట్ చేస్తాడు చూడండి. అక్కడ అది మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 97 ఏమనుందో ఒకసారి మీరు చూడండి. దిస్ స్టేట్మెంట్ ఈజ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ బై పాల్. ఈ విషయం పౌలు గారి ద్వారా ప్రకటింపబడింది, చెప్పబడింది. ఏమంటే వెన్ హీ సైన్డ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆర్ ఆల్ నేషన్ ఆఫ్ మెన్, ఆల్ నేషన్స్ ఆఫ్ మెన్, ఒక్క రక్తం నుంచే, ఒక్క వ్యక్తి నుంచే, ఒక్క రక్తమే ఈ ప్రపంచ మనుషులందరిలో ప్రవహిస్తుందని పౌలు చెప్పాడు. అది నిజమని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేమన్నాడు చూడడానికి, ఇంకేమన్నాడు ఆయన నెక్స్ట్ ఇంకేమన్నాడు, దేర్ ఈజ్ నైదర్ జూ నార్ గ్రీక్, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. నెక్స్ట్ నైదర్ బాండ్ నార్ ఫ్రీ, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. నెక్స్ట్ నైదర్ మేల్ నార్ ఫీమేల్, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. నెక్స్ట్ ఏమంటాడు, ఫర్ ఇట్ ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుప్రభుని అందరూ ఏకమై ఉన్నారు అని పౌలు అన్నాడు కదా. అని అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాలు ఉన్నదన్నట్టు దింపేశాడండి అక్కడ. అంటే ఆయన మోషే గురించి అంత చక్కగా పొగిడారు, రూతు గురించి అంత చక్కగా పొగిడారు, యేసుప్రభు గురించి ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు, పౌలు గారి గురించి ఎన్ని మాటలు చెప్పాడు. అంతే కదండి. దళితుల్ని క్రైస్తవులతో పోలిస్తే ఆయన ఏమన్నాడంటే, ఒకనాడు రోమన్ సామ్రాజ్యం ఏమైపోయిందో చరిత్ర చదువుకోండి బ్రాహ్మణవాదులారా. ప్యాగనిజాన్ని నమ్ముతున్నోళ్ళు, విగ్రహారాధన మాయలో పడిపోయిన చాలామంది, విగ్రహారాధన తమకు మెంటల్గా రిలీఫ్ ఇవ్వట్లేదని, వాళ్ళకి ఆధ్యాత్మిక శాంతి లభించట్లేదని యేసుప్రభుని నమ్ముకొని క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళు అందరూ క్రిస్టియన్ దేశాలు అయిపోయినాయి. తర్వాత ఏమైపోయింది, రోమ్. భవిష్యత్తులో ఇండియాలో కూడా అదే జరగబోతుందని చెప్పాడండి. అదే జరగబోతుంది భవిష్యత్తులో ఇండియాలో కూడా అన్నాడు. ఒకసారి మీరు దాన్ని కూడా మీరు చూడండి. దాని గురించి కూడా మీరు ఒకసారి చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 103. One is reminded of the overthrow of paganism by Christianity in the Roman Empire. When the masses realized that paganism could give them no mental and moral relief, they gave it up and adopted Christianity. What happened in Rome is sure to happen in India. ఏమన్నాడండి, ఒకనాడు మెంటల్ రిలీఫ్ లేదని, ఆధ్యాత్మిక శాంతి లేదని క్రైస్తవ్యానికి వెళ్ళిపోయారు. తర్వాత రోమీలు ఏమైపోయారా, క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి కదా. భవిష్యత్తులో ఇండియా కూడా అదే దుస్థితి పట్టింది బ్రాహ్మణవాదుల వల్ల. నా దళితులు పడుతున్న అంటరానితనానికి గాను వాళ్ళు మతాలు మారిపోతారని చెప్పాడండి. ఇంత క్లియర్గా బైబిల్ ఆయన పొగిడాడండి, ఎంత క్లియర్గా పొగిడాడండి. కాబట్టి ప్రియులారా, ఆయన బైబిల్ని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గురించి పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన చెప్పుకుంటూ పోతే టైం కూడా కుదరదండి మనకి. ఏమండి, ఎప్పుడైతే యోలా సభ అయిపోయిందో, యోలా సభ అంటే తాను హిందుత్వ మతాన్ని విడిచిపెట్టేసి వేరే మతానికి వెళ్ళిపోతానని అంబేద్కర్ గారు ఆల్రెడీ ప్రకటించేశాడు. ప్రకటించేసిన తర్వాత 1935లో యోలా సభ, ఆఫ్టర్ యోలా సభ తర్వాత 1935లో అగస్టిన్ కన్సమల గారు ఒక బుక్ రాశారండి. ది ఫ్యూచర్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో అంబేద్కర్ గారు బాప్తీసం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. దళితులు ఈ అంటరానితనం ద్వారా ఇబ్బంది పడుతున్న హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మార్చేందుకు కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆ విషయం గురించి మీరు ఒకసారి చూడండి. ఇన్ 1935 అంబేద్కర్ మీట్ బిషప్ J.W. Pickett ఆఫ్ ది అమెరికన్ మెథడిస్ట్ చర్చ్ అండ్ ఆస్క్డ్ ఫర్ సీక్రెట్ బ్యాప్టిజం. రహస్య బాప్తిజం గురించి, అయ్యా మేము వస్తాం, మాకు పర్సనల్గా బాప్తిజం ఇస్తారా, రహస్య బాప్తిజం, సీక్రెట్ బ్యాప్టిజం మాకు ఇస్తారా అని అడిగారట బిషప్ గారిని, పికెట్ గారిని. అంబేద్కర్ ఫర్దర్ సైడ్ దట్ ది వుడ్ రికమెండెడ్ మోర్ దళిట్స్ టు బికమ్ క్రిస్టియన్. ఒకవేళ మీరు కనుక మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తామంటే, మా దళితుల్ని అంటరానితనం నుంచి విముక్తి లభించి ఒక మంచి మార్గాన్ని, జీవనోపాధిని కనుక మీరు ఇస్తాను కనుక అంటే, చాలామంది దళితులను క్రైస్తవులుగా మారుస్తాను నేను సహాయపడతాను మీకు, నో డౌట్ ఇన్ దట్ అని చెప్పాడు ఆయన. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. బిషప్ పొలైట్లీ రిఫ్యూజ్డ్ సీక్రెట్ బ్యాప్టిజం బికాస్ ఆఫ్ ది స్ట్రిక్ట్ రూల్స్ ఆఫ్ ది బ్యాప్టిస్ట్ చర్చ్. అప్పుడు వెంటనే ఆ బిషప్ అని ఆయన సార్ మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు. సార్ మా చర్చ్ రూల్స్ ఒప్పుకోవు సార్, అలాగా సీక్రెట్ బ్యాప్టిజం అంటే కుదరదు సార్ రూల్స్ అని చెప్పారట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇన్ అనదర్ కాంటెక్స్ట్ అంబేద్కర్ ఎక్స్ప్రెస్డ్ ది డీప్ అప్రిషియేషన్ ఆఫ్ ది సోషల్ గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసుప్రభు సామాజిక సువార్త గురించి గొప్పగా కూడా ఆయన పొగిడారు అని చెప్పి కూడా చెప్తున్నారండి. కాబట్టి ప్రియులారా, ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఒకనొక మూమెంట్లో. కానీ ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే క్రైస్తవ్యానికి రాకపోవటానికి ప్రధానంగా ఒకే ఒక ప్రధాన కారణం ఉంది. ఆ కారణం నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్తాను, ఓకేనా. అలాంటిది క్రైస్తవ్యానికి పోతే దేశభక్తి పోతాని, జాతీయత భావం పోతాని ఎందుకంటారు బాబు. ఆ మధ్య పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆయన కూడా మంచి మతోన్మాదిలా తయారయ్యాడు కదా. పవన్ కళ్యాణ్ గారే ఒక సభలో ఏమన్నాడంటే, నాకు దేశభక్తి పెంచిందే క్రైస్తవ మిషనరీలు అన్నాడు. ఈ విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవంలోకి మారడం వల్ల దేశభక్తి పోతుంది. ఈ విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవంలోకి మారడం వల్ల దేశభక్తి పోతుంది. మనస్ఫూర్తిగా నాకు దేశభక్తి అనేది నాకు మిషనరీ స్కూల్ నేర్పించింది. మనస్ఫూర్తిగా నాకు దేశభక్తి అనేది నాకు మిషనరీ స్కూల్ నేర్పించింది.
నాకు మిషనరీ స్కూల్ నేర్పించింది. క్రైస్తవ మిషనరీ లేరా బాబు నాకు దేశభక్తి పంపించిన పవన్ కళ్యాణ్ గారు అంటే. ఏనా పవన్ కళ్యాణ్ గారే, నువ్వు కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్వే కదన్నా, నాకు బాగా తెలుసులే, అన్నీ బాగా తెలుసు. ఆయనే సాక్షాత్ ఏమన్నాడు, నాకు దేశభక్తి పెంచిందే క్రైస్తవ్యం రా బాబు అన్నాడు. ఈరోజు ఏమన్నా అంటున్నాడు, క్రైస్తవ్యానికి పోతే దేశభక్తి పోద్దట, జాతీయతాభావం పోద్దట. దుర్మార్గం భాస్కరరాజు అన్న స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని అంట. అక్కడ వాల్యూమ్లో ఏం చెప్పలా, నేను చెప్తున్నా చూడండి. అది ఎక్కడ అసలు అక్కడ అన్న మాట ఏంటి, అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 1 పేజ్ నెంబర్ 241. వాల్యూమ్ 17 పార్ట్ 1 241 పేజ్ నెంబర్ డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. అసలు అక్కడ ఏముంది, వీళ్ళు ఎలా చెప్తున్నారో ఒకసారి మీరు చూడాలి. అంటే ఇక్కడ కన్వర్షన్ టు ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ విల్ డినాషనలైజ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. అది అరే అబ్బాయి, చెవుళ్ళు బాగా శిలుం పట్టిరా బాబు, మీకు చెవులు బాగా శిలుం పట్టేసినాయి, మీకు కళ్ళకి పుసి చెవులకి సీము పట్టేసింది అనమాట. మీకు సరిగ్గా చదివి సావండ్రా. ఆడు ఏమన్నాడు మీరేంద్ర చెప్పేదే, ఏమన్నాడు ఆయన, జాగ్రత్త కొళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. కన్వర్షన్ టు ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, ఎవరైనా ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీకి కానీ కన్వర్ట్ అయితే, మతం కనుక మారితే, విల్ డినాషనలైజ్డ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. డినాషనలైజ్డ్ ద నేషన్ అనట్లే, డినాషనలైజ్డ్ ద నేషన్ అంటే అర్థం ఏంటంటే దేశభక్తి పోద్ది అని అర్థం. కానీ ఇక్కడ అదనట్లా, డినాషనలైజ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అంటరాని జాతుల మధ్య ఐక్యత పోతుంది అని చెప్పాడు అక్కడ. అది కూడా దాని అర్థం ఏంటి, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, కొంతమంది దళితులు, అప్పుడు 7 కోట్ల మంది ఉండేవాళ్ళు. అంబేద్కర్ గారి కాలంలో దళితులు 7 కోట్ల మంది ఉండేవాళ్ళు దాదాపుగా. 7 కోట్ల మందిలో 2 కోట్ల మంది బుద్ధిజం, 2 కోట్ల మంది ఇస్లాం, 2 కోట్ల మంది క్రిస్టియానిటీ, 1 కోటి మంది సిక్కిజం పోయారనుకోండి, ఏమైపోద్ది, మతాలుగా చీలిపోతున్నారు. ఇప్పుడు చీలికలు అయిపోతున్నాయి. అంతకుముందు తెలంగాణ ఆంధ్ర విడిపోయే తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది, ఏమని, రాయల తెలంగాణ ఇస్తామని చెప్పింది. సీమాంధ్ర, రాయల తెలంగాణ. తెలంగాణలో రాయలసీమలో ఉన్న 2 జిల్లాలు తెలంగాణ కలిపి మొత్తం 12 జిల్లాలని ఒక రాష్ట్రంగా చేద్దామని రాయలసీమలో ఏమన్నారంటే, కుదరదు, మాదంతా ఒక గడ్డ, మా చీలిస్తే అలా మాకు ఐక్యత పోతుంది రాయలసీమలకి, మాకు కుదరదని చెప్పారు. అదేవిధంగా నానా రకాల మతాల్లోకి అందరూ మార్చుకుంటూ పోతే దళితులు అనేవాళ్ళు చెల్లాచెదురైపోతారు. కాబట్టి ఏంటంటే ఈ దళిత జాతి భావన అనేది పోద్ది, దళితుల ఐక్యత అన్నది పోద్ది అనేది దాని ఉద్దేశం అక్కడ. అంతేకాని దేశభక్తి పోద్దని కాదు. ఆడు ఉండి చచ్చేది ఒకటి, నువ్వు చదివి చచ్చేది ఒకటి. ఒరే బాబు, గుడ్డోళ్ళనే కదా బాబు, మీకంటే గుడ్డోళ్ళ కంటే దారుణంగా తయారయ్యారు కదా బాబు మీరు అక్కడ. కాబట్టి పిల్లరా, ఒకవేళ ఇస్లాంలోకి పోతే ఆ నెక్స్ట్ మళ్ళీ పాకిస్తాన్లోకి ఇంకో దేశం ఏర్పడిద్ది అని చెప్పి చాలా థాట్స్ అనేవి ఆయన ఇచ్చుకుంటూ వస్తారు తర్వాత. కాబట్టి పిల్లరా, అది కూడా పచ్చి తప్పు. వీళ్ళు ప్రాపగేట్ చేసే ప్రతి ప్రోపగండా కూడా తప్పు. ఇకపోతేనండి, దళిత క్రైస్తవులు అంబేద్కర్కి వ్యతిరేకం అన్నట్టుగా, దళిత క్రైస్తవ్యం అనేది అంబేద్కర్కి వ్యతిరేకం అన్నట్టుగా, అంబేద్కర్కి ఎదురాడుతూ దళితులు క్రైస్తవ్యానికి వెళ్తున్నారన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారండి. దళిత క్రైస్తవుల పక్షాన అంబేద్కర్ గారు పెద్ద పోరాటమే చేశారు. దళిత క్రైస్తవులు అంటే అంబేద్కర్ గారికి చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 270 ఏమన్నాడో ఒకసారి చూడండి మీరు. మీకు అంత మాత్రం చేత నిమ్న జాతుల వర్గాల క్రైస్తవుల విషయంలో నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం సహించదగని విషయం కాదు. ఏమన్నాడండి అక్కడ, ప్రభుత్వంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. దళిత క్రిస్టియన్లు అంటే ఎందుకు మీకు అంత అలుసు, దళిత క్రిస్టియన్లు అంటే ఎందుకు మీకు అంత తక్కువ చేసి చూస్తారు, వాళ్ళని అలా నిర్లక్ష్యం చేయటం సమంజసం కాదు, నేను దానికి ఒప్పుకోను, నేను దానికి సహించను అని ఎదురాడుతున్నారు అక్కడ అంబేద్కర్ గారు. అంటే ఎంత ఇష్టపడ్డాడు ఆయన దళిత క్రిస్టియన్స్ని, ఒకసారి మీరు ఆలోచించండి. అంతే కదండి, దళిత క్రైస్తవులు ఒకనాడు తమిళనాడు క్రిస్టియానిటీ అనేవాళ్ళు వచ్చారండి. అంటే ఈయన ఎందుకు క్రిస్టియానిటీకి రాలేదంటే ప్రధాన కారణం, ఒకనాడు తమిళనాడు ఈయన వెళ్ళాడు. తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడులో దళిత క్రైస్తవులు వచ్చి వినతి పత్రం, నిమ్మన జాతులకు చెందిన క్రైస్తవులు వచ్చి, అనగా దళితులు వచ్చి ఒక వినతి పత్రం అంబేద్కర్ గారికి అందించారు. ఆ వినతి పత్రం చదివిన తర్వాతే ఆయనకి మారిందండి మనసు పాపం, లేకపోతే ఆయన ఖచ్చితంగా క్రిస్టియానిటీకి వచ్చేవాడేమో నాకు అనిపించింది. అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర 15వ ప్రకరణము పేజ్ నెంబర్ 219 ఏమన్నాడు చూడండి కింద. ఇక్కడ అంబేద్కర్ మద్రాసు చేరగానే మొదట తమిళనాడు నిమ్మన జాతీయ క్రైస్తవ సంఘం వారు తనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. క్రైస్తవ మతంలో చేరిన తర్వాత కూడా అస్పృశ్యులుగా అనేవారు చూడబడుతున్నారని, నిమ్మన జాతి క్రైస్తవులు సాంఘిక బాధలు ఏమిటో డాక్టర్ అంబేద్కర్కి బాగా తెలుసు, వారి పట్ల తనకు ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయి. ఏమన్నాడండి, ఒకనాడు చెన్నైకి ఆయన వెళ్ళినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఈ నిమ్మన జాతి దళిత క్రైస్తవులు వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళ బాధల్ని పంచుకుంటూ అంబేద్కర్ గారు అన్నారు, సార్ క్రిస్టియానిటీకి వచ్చాం సార్, కానీ ఈ బ్యాప్నోల డామినేషన్ ఇక్కడ కూడా ఉంది సార్, ఇక్కడ కూడా మేము ఇంకా అస్పృశ్యులుగానే ఉన్నాం సార్ అన్నాడు. అంటే మొదట్లోనండి అందరూ బ్యాపనోళ్ళే కదండి మారింది,
మొదట్లో క్రైస్తవ్యానికి మారింది బేపనోళ్ళు. ఇండియా కులపిచ్చి ఇంకా ఉందిరా క్రిస్టియానిటీలు అంటే కేవలం కారణం ఏంటంటే ఓన్లీ కాస్ బ్రాహ్మిన్స్ ఆ రోజు. ఈ బేపనోళ్ళు మారినట్టు అన్ని ఆచారాలు వదిలేసి కులం పక్కన పెట్టి క్రైస్తవ్యంలో కలిసిపోవాల్సింది పోయి వీళ్ళు క్రిస్టియానిటీకి వచ్చి ఒక ముసుగేమో బేపనిజం, ఇటు ఈ ముక్కుకి ఈ కన్నేమో బేపనిజం, ఈ కన్నేమో క్రిస్టియన్. అలాంటి ముసుగేసుకొని క్రైస్తవ్యాన్ని కూడా భ్రష్టు పట్టించారు వీళ్ళు. పాపం టెంపుల్లోకి వస్తే అంటరాని వాళ్ళు మళ్ళీ క్రిస్టియానిటీకి వస్తే వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఈ మతతత్వ బ్రాహ్మణులు వీళ్ళు కూడా మారిపోయి కులపిచ్చి బాలేదు వీళ్ళకి మతిపిచ్చిపోయినా ఆ కులపిచ్చితో వీళ్ళని మళ్ళీ అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు సార్ అని చెప్పాడు ఇక్కడ. సార్ ఇక్కడ బేపనోళ్ళు డామినేషన్ ఎక్కువైపోయింది సార్, ఇక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని అలానే చూస్తున్నారు సార్ అని అన్నప్పుడు ఆయన చిక్కుమనిందండి గుండె. అబ్బా చిక్కుననింది ఆయనకి. ఏమన్నాడు చూడండి, నిమ్న జాతీయ క్రైస్తవుల విషయమై తనకై తాను ప్రస్తావించాడు, కానీ భారతీయ క్రైస్తవుల తరపున ప్రాతినిధ్యం వహించిన వారు అంబేద్కర్ క్రైస్తవుల తరపున మాట్లాడే హక్కు లేదంటే అభ్యంతరం చెప్పారు. దీంతో అంబేద్కర్ నిమ్న జాతీయుల క్రైస్తవుల విషయంలో నిస్సహాయుడైపోయారు. ఈ దరిద్రులు మిగతా వాళ్ళు ఏం చేశారంటే అంబేద్కర్ గారిని దూరం పెడతానికి వీళ్ళలో ఒకరిని కొనేశారు. అంటే టోటల్గా మనకి ఏమర్థమవుతుందంటే నిమ్న జాతి క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అంటే ఆయనకి చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఎవ్వరూ లేవనెత్తకుండానే ఆయన పోరాటం వాళ్ళ తరపున చేశాడని కూడా ఉంది. అంతే కదండి, గాంధీతో పెద్ద ఫైటే జరిగింది క్రిస్టియన్ల తరపున. గాంధీ గారు పక్కా క్రిస్టియన్ వ్యతిరేకి. ఏమండి నిజంగా చెప్తున్నానండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని చెప్పింది యేసుప్రభు, కానీ అది యేసుప్రభు చెప్పాడని ఎక్కడ ఆయన మాట్లాడలే. కానీ అంబేద్కర్ ఎంత నిజమైన నిర్ధారణ కలిగిన వ్యక్తి అంటే తాను మాట్లాడే ప్రతి కొటేషన్ ఇది బైబిల్ చెప్పిందని చెబుతూనే చెప్పేవాడు తప్ప తనంతట తాను డప్పాలు కొట్టుకునేవాడు కాదండి. మీరు పూనా ఒడంబడిక చూడండి, అసలు గాంధీ గారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు దళితులకు అనిపిస్తుంది. ఓకేనా, అంబేద్కర్ గారు అసలు రియల్ హీరో ఆఫ్ ఇండియా ఓన్లీ అంబేద్కర్ బాబాసాహెబ్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ క్రిస్టియన్ల తరపున, మన దేశ భారత క్రైస్తవుల తరపున గాంధీ గారితో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధం గురించి మీతో మాట్లాడుతున్నాను చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 476 ఏమనుందో ఒకసారి మీరు చూడండి. ఇట్ ఈస్ దిస్, ఐఎమ్ డీప్లీ ఇంట్రెస్టెడ్ in Indian Christians because a large majority of them are drawn from the untouchable classes. నాకు ఇండియా క్రైస్తవులు అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళలోకి వెళ్ళిపోయిన వాళ్ళలో మెజారిటీ మంది నా అంటరాని వాళ్ళు అక్కడికి వెళ్ళారు, కాబట్టి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, నేను వాళ్ళ కోసం పోరాటం చేస్తానంటాడు. ఇంకేమన్నాడు చూడండి కింద, ఏమన్నాడు, మిస్టర్ గాంధీ టు క్రిస్టియానిటీ టేకింగ్ ఇట్స్ రూట్స్ ఇన్ ద ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. నెక్స్ట్, but they have also to reckon with militant Hinduism masquerading as Indian nationalism. ఆయన క్రైస్తవులకు చెప్తున్నాడు, క్రైస్తవులారా, భారతీయ క్రైస్తవులారా, భవిష్యత్తులో ఈ ఆర్ఎస్ఎస్ గూండాల వల్ల, ఈ హిందుత్వవాద గూండాల వల్ల మీకు ముప్పు ఉంటుందర్రా, మీ పట్ల నేను బాధపడుతున్నాను, భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజే భవిష్యత్తును ఆలోచించాడండి. ఏమండి, ఇండియాలో ఉన్న ఏ మేధావి కూడా అంబేద్కర్ చెప్పినంత భవిష్యత్తు పక్కగా ఎవడు చెప్పలా. పాకిస్తాన్ విడిపోకముందే ఖచ్చితంగా పాకిస్తాన్ నినాదాలు వస్తాయి, వాళ్ళు వేరే దేశం కోరుకుంటారని కూడా ఆయన చెప్పాడు. ఆయన అనుకున్నట్టే జరిగింది. క్రిస్టియన్లకు కూడా చెప్తున్నాడు, భవిష్యత్తులో క్రైస్తవులారా, భారతీయ నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, మీకు ఈ హిందుత్వ మతతత్వవాదుల ద్వారా మీకు ఖచ్చితంగా బెడదుంది, మీకు వాళ్ళ ద్వారా ఆ విపత్తులు ఉన్నాయి, జాగ్రత్త పడనండి. నిజంగానే వచ్చేసినాయండి అవన్నీ. ఆయన ఎన్నో చెప్పేశాడండి, భవిష్యత్తు ఆయన ఎంతో చెప్పేశాడండి. కాబట్టి నిమ్న జాతి వర్గాల వారు క్రైస్తవ్యానికి వెళ్తే అంబేద్కర్ గారికి నచ్చదండి అన్నంత పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏంటి అనుమానం, సరే సార్ మరి దళిత క్రైస్తవులు అంటే అంత ఇష్టమైతే మరి దళితులు క్రిస్టియానిటీకి పోతే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, బీసీసీ రిజర్వేషన్లు మాత్రం వర్తిస్తాయని ఎందుకు పెట్టారు సార్ అంబేద్కర్ గారు అని అనొచ్చు. హమారా ప్రసాద్ గారు కూడా అదే అన్నారు. ఆయన కూడా ఏమన్నాడంటే ఒకసారి మీరు చూడండి. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు, నాకు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందుత్వం నుంచి వేరే మతంలోకి పోతే, అంటే బౌద్ధ మతంలోకి పోతే ఇదే ఎస్సీ రిజర్వేషన్ అనుభవించడానికి పెట్టిండు, కానీ అదే హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి పోతే, ముస్లింస్లకు పోతే రిజర్వేషన్ ఎందుకు తీసేసిండు? ఆయన ఏ ఉద్దేశమై ఉంటుంది? అదే హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి పోతే, ముస్లింస్లకు పోతే రిజర్వేషన్ ఎందుకు తీసేసిండు? ఆయన ఏ ఉద్దేశమై ఉంటుంది? అవును, ఇది అందరిలో ఉన్న అనుమానం అండి. మరి ఇంత ఇష్టపడితే దళితుల క్రైస్తవులు ఆయన, ఇంత ఇష్టపడితే దళిత క్రిస్టియన్స్, మరి ఎందుకు మతం మారిపోతే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, బీసీసీ అని వస్తుందని ఎందుకు చెప్పాడు అని చాలామంది అనుకుంటారు. ఏమండి, అసలు దీనికి కారణం అంబేద్కర్ గారు కానే కాదండి. దీనికి కారణం ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అవును, డాక్టర్ బాబు ఏమంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగం రాసేంతవరకు పిల్లుల్లా కూర్చున్నారండి వీళ్ళందరూ అట్ట చేతిలో. ఎందుకంటే రాజ్యాంగం రాసే మగాడు ఎవడూ లేడు, ఒక అంబేద్కరే ఉంది.
అంబేద్కర్ చదివినంత చదువులు, అంబేద్కర్ తెలిసినంత జ్ఞానం ఎవ్వడికి టాప్ 100లో కూడా ఎవరికి తెలియదు. ఇంక్లూడింగ్ గాంధీ, ఇంక్లూడింగ్ నెహ్రూ, ఇంక్లూడింగ్ వల్లభాయ్ పటేల్, ఇంక్లూడింగ్ ఎవరైనా సరే ఎనీ వన్ ఎవరికి తెలియదు. ఒక అంబేద్కర్ గారు మాత్రమే జ్ఞాన సముపార్జన, ఈ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంతే ఒక మాటలో చెప్పాలంటే. రాజ్యాంగం ఆయన తప్ప వాడు రాయలేడు కూడా. రాజ్యాంగం రాసేంతవరకు కిక్కురు మనకుండా పిల్లుల్లా కూర్చున్నారు వీళ్ళందరూ, రాయని ఆ తర్వాత చూసుకుందాం రాయని అని. తీరా అంబేద్కర్ గారు రాసేసిన తర్వాత వీళ్ళ చేతిలోకి రాజ్యాంగం వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు సవరణలు చేయడం ప్రారంభించాడు వీళ్ళకి ఇష్టం లేని విషయాల పట్ల. అంబేద్కర్ గారు మత స్వేచ్ఛ క్లియర్గా ఇచ్చాడు, ఏ మతాన్నైనా మీరు ఆచరించవచ్చు అని కూడా క్లియర్గా చెప్పారు. ఆయన కులాన్ని బట్టి ప్రాతినిధ్యం ఇచ్చారు. కానీ ఈ తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన దారుణమైన ద్రోహం అండి ఇది దళిత జాతికి. ఆయన అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు, మొట్టమొదటి రాష్ట్రపతి ఆయనే. ఆయనకి అంబేద్కర్కి అసలు పడేది కాదండి, అసలు పడేది కాదు. ఉదాహరణకి అంబేద్కర్ గారు థాట్స్ ఆన్ పాకిస్తాన్ అని ఒక పుస్తకం రాశాడు. థాట్స్ ఆన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ గురించి, ఇస్లాం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన లేదని పుస్తకం రాసినప్పుడు అంబేద్కర్ గారు థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం రాస్తే అని చెప్పి అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి మీద ద్వేషంతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంకో పుస్తకం రాశాడు పాకిస్తాన్ పట్ల. అంటే అంబేద్కర్ విమర్శిస్తూ. అంటే వాస్తవానికంటే బాబు రాజేంద్ర ప్రసాద్కి అంబేద్కర్కి మధ్య పెద్ద కోల్డ్ వారే జరిగింది ఈ మధ్యలో. ఒకసారి మీరు అంబేద్కర్ గారు ఏ ప్రసంగం ఇచ్చినా సరే చివరిలో మంచి అప్రిషియేట్ కూడా చేసేవాడు కాదు. అదేవిధంగా పూనా వడంబడికలో కూడా అంబేద్కర్కి వ్యతిరేకంగా గాంధీకి సపోర్ట్ చేస్తూ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈర్ష్యపూరితమైన ప్రకటనలు ఎన్నో చేశాడు అంబేద్కర్ గారి మీద. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. అంటే అంబేద్కర్ జీవిత చరిత్ర 121 ఏమన్నాడంటే, హిందూ మతం యొక్క మనుగడ గాంధీజీ ప్రాణరక్షణపైన ఆధారపడి ఉన్నదంటూ మదన్ మోహన్ మాలవ్య, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటనలు ఇవ్వసాగారు. ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ని బ్లాక్మెయిల్ చేసి పడేశారు వీళ్ళందరూ. అంబేద్కర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తే చివరికి గాంధీ నేను సూసైడ్ చేసుకుంటానని కూడా అన్నాడు. దళితులకి రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే నేను సూసైడ్ చేసుకోవాలి, అంత వ్యతిరేకండి దళితులకి ఆయన. అంబేద్కర్ గారు చివరిదాకా పోరాటం చేశాడు. గాంధీ గారు రాయగడలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన యుద్ధం జరిగిందండి, వీళ్ళిద్దరి మధ్య పెద్ద కోల్డ్ వార్ జరిగింది. అంబేద్కర్ గారిని బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళందరూ కలిసి పాపం. అందుకని చెప్పి ఆయన కొద్దిగా తగ్గాల్సి వచ్చింది ఆ క్షణాల్లో. ఎందుకంటే మళ్ళీ ఆయన ప్రాణం పోతే పెద్ద గొడవలు జరిగిపోతాయని చెప్పి కొద్దిగా తగ్గాల్సి వచ్చింది అక్కడ అంబేద్కర్ గారు. అక్కడ కూడా ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అంతేకాదండి, తర్వాత 196వ పేజ్ 196వ పేజీలో ఏముందో చూడండి. థాట్స్ ఆన్ పాకిస్తాన్పై సవాలుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక గ్రంథాన్ని రాశాడు. కానీ ఆ గ్రంథం దివిటి ముందు దివేలా తయారైపోయింది. ఆ నెక్స్ట్ ఇంకో పేజ్ 292లో కూడా మీకు చెప్తున్నా. డాక్టర్ అంబేద్కర్ ఉపన్యానంతరం రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి సందేశాలు రాలేదు. అంటే క్లియర్గా అంబేద్కర్కి రాజేంద్ర ప్రసాద్కి మధ్య పెద్ద కోల్డ్ వార్ జరిగింది. అంబేద్కర్ గారంటే అసలు అంబేద్కర్ అన్నా ఈ బ్రాహ్మణ మతతత్వవాదులకు అసలు పడదండి. రాసేంతవరకు మౌనంగా ఉండి రాజ్యాంగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన నేను కొట్టేసుకొని లేనిపోయిన చట్టాల రూపంలో కుతంత్రాల రూపంలో జొప్పించడం ప్రారంభించారు. వాస్తవానికి మీకు నేను ఒక ఆధారాలతో కూడా వచ్చానండి. అంటే దళితులు క్రిస్టియన్లుగా మారితే రిజర్వేషన్లు పోతాయి అని చట్టం చేసింది అంబేద్కర్ గారు కాదు. అంబేద్కర్ గారు అలా చేయలే. అంబేద్కర్ గారిని మోసం చేసి రాసిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి మోసం. ఇదిగోండి మీకు కొన్ని పేజెస్ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇది ఆ రోజు వచ్చినటువంటి చట్టం. ఇది గెజిట్ నోట్ అండి. ఇది ఒక గెజిట్ నోటు మీకు చూపిస్తున్నా చూడండి. ఒకసారి మీకు చూపిస్తున్నా. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. జాగ్రత్తగా చూడాలి మీరు ఇక్కడ అనేది. ఇదిగోండి మొత్తం 10 పేజీలు ఉంటుందండి. 10 పేజీల్లో దీని పేరు ఏంటంటే 10th August 1950. ఇది ఎప్పుడు ఈ గెజిట్ ఎప్పుడు మరి బయటకు వచ్చిందంటే 1950 రాజ్యాంగం అయిపోయిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు. ఏంటంటే ది ఫాలోయింగ్ ఆఫ్ ఆర్డర్ మేడ్ బై ది ప్రెసిడెంట్. ఇది ప్రెసిడెంట్ గారి ద్వారా వచ్చింది, అనగా రాష్ట్రపతి అనగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దానిలో 3rd పారాగ్రాఫ్లో 3వ పారాగ్రాఫ్లో 2nd లైన్లో ఏముందో చూడండి. No person who professes a religion different from Hinduism shall be deemed to be a member of a scheduled caste. ఎవరైతే హిందూ మతం కాకుండా దళితుల్లో ఎస్సీ వర్గాలకు చెందిన హిందూ మతాన్ని కాకుండా మిగతా మతాలను అవలంబిస్తారో వాళ్ళని డీమ్ చేసేస్తున్నాం, వాళ్ళని ఎస్సీ కార్యవర్గం నుంచి మేము తొలగించేస్తాము అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపుగా ఈ గెజిట్ నోట్ను వదిలేరు. ఇది చట్టంలో లేదు వాస్తవానికి, ఇది రాజ్యాంగంలో లేదు వాస్తవానికి. వీళ్ళ అధికార దాహంతో రాజ్యాంగంలో చొప్పించారు, తర్వాత చట్టాల్లోకి చొప్పించారు. తర్వాత వాస్తవానికి ఇది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాసిందే తప్ప అంబేద్కర్ గారు చెప్పిన మాట కాదు. కుతంత్రాల కుట్రలతో ఈ చట్టం చేశారు. ఆ రోజు చట్టం చేసి అందరికీ పంపారండి. అందరికి పంపినప్పుడు హైదరాబాద్ కూడా పంపారు. ఇది హైదరాబాద్ కూడా పంపినప్పుడు హైదరాబాద్లో ఏ కులాల వాళ్ళు ఉన్నారో చూడండి. పార్ట్ 10లో హైదరాబాద్ వచ్చిందండి. దానిలో 15వది మాదిగ, 17 నుంచి 23 వరకు మాలదాసరి, మాల హన్నయ్, మాల మస్టి, మాల సాలే, మాల సన్యాసి, మన్నే, మస్టి, మెహతర్, మిత, మోచి, సమగర, సింధోళ్ళు, ఇలా బ్యాగార, చావల్డి, ఇలా చాలామంది అండి. అంటే
ఇది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన కుట్ర తప్ప అంబేద్కర్ గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అంబేద్కర్ గారి మీద ఎవరు ఈ విషయంలో విమర్శ చేయవద్దు. అండి ఈరోజు దళితులు మతం మారితే దేశద్రోహంగాను తల్లిని మార్చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. అరే బాబు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మీరు మతం మారంటాడు మొత్తుకున్నాడు దళితులను. ఆయన దళితులు మతం మారుతుంటే సాటి దళితులు అంటున్నావు, నువ్వు దోహం చేస్తున్నావు అని. ఎందుకంటే ఈ బ్రాహ్మణ మతతత్వవాదులు పురుగులు పెట్టేశారు పాపం నా దళిత సోదరులు, నా హిందూ దళిత సోదరుల్లో కూడా. కానీ డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడంటే, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజీ నెంబర్ 289లో ఒకసారి మీరు చూడండి ఏమన్నాడు. నిమ్మన జాతీయులు హిందూ మతంలో ఉన్నంతకాలం తాను పంచమ కులస్తులని చెప్పుకోక తప్పదు. నిమ్మన జాతీయులు పంచమ కులస్తులుగా ఉన్నంతకాలం వారికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యల నుంచి విముక్తి రాదు. అంచేత నిమ్మన జాతీయులు హిందూ మతాన్ని వదిలిపెట్టి సమతా స్వాతంత్రాలు ప్రసాదించే మరో మతం స్వీకరించక తప్పదు. ఏమన్నాడు? మరో మతం ఖచ్చితంగా స్వీకరించక తప్పదు. దళితులకు మరో ఛాన్స్ లేదు, మతం మారాల్సిందే అంటున్నాడే. పేజ్ నెంబర్ 123లో ఏమన్నాడు చూడండి. ఈ అస్పృశ్యులు ఏ మతానికైతే బలవంతాన ముడివేయబడ్డారో ఆ మతం వీరుడు కుష్టి వాళ్ళని చూసినట్లు చూస్తూ ప్రతిదానికి అగ్రవర్ణాల వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించేలా చేసింది. ఏదట? దళితులట బలవంతాన హిందూ మతం ముడేశారట ఈ బేపనోళ్ళు వచ్చి. వాస్తవానికి వాళ్ళు హిందువులు కాదంట, అంబేద్కర్ గారు చెప్తున్నారు ఆ మాట. ఇంకా ఏమన్నాడు? పేజ్ నెంబర్ 86 1929 సంవత్సరం మే నెల 29వ తారీఖు ఆయన ఏమన్నాడు చూడండి. మాకు సాంఘిక దాస్య విముక్తి కలిగించి గౌరవంగా బ్రతికేందుకు జీవనోపాధి కల్పించగలం మరి ఏ మతమైనా ఉన్నట్లయితే మేము హిందూ మతాన్ని వదిలేసి ఆ మతంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారు ఏమంటారు? మాకు సాంఘికంగా మంచి పలుకుబడిచ్చి మాకు అంటరానితనం లేకుండా మేమందరూ బతకటానికి కాస్త కూడుగుడ్డ మాకు ఇవ్వగలిగిన ఏ మతమైనా సరే మేము మారిపోతాం తక్షణమే అంటున్నాడు. అంబేద్కర్ గారే దళితులకు మతం మారండ్రా అని చెప్తే ఈరోజు ఇలా అంటారు మతం మారితే దేశద్రోహం. అంబేద్కర్ కంటే దేశభక్తుడు ఎవడైనా ఉన్నాడా? అంబేద్కర్ గారంటే దళితుల మేలు కోసం ఆలోచించే మగాడు మొనగాడు ఎవడైనా ఉన్నాడా? అంటే అంబేద్కర్ గారే మతం మారే అవకాశం, మతం మారేయండి అని చెప్తున్నాడు ఆయనే. అన్ని తప్పుడు ఎందుకు వ్యాఖ్యానాలు చేస్తున్నారండి నాకు అర్థం కాదు. కాబట్టి పిల్లరా, కేవలం అంబేద్కర్ గారు హిందువులుగా ఉండటానికి దళితులు వాస్తవానికి ఆయన ఇష్టపడాల, దళితులు హిందువులుగా ఉండటానికి ఆయన ఇష్టపడాల, మతం మారమనే చెప్పాడు ప్రతి సభలో కూడా ఆయన. అండి ఈరోజు హిందూ మతాన్ని విడిచిపెట్టి దళితులు వేరే మతాన్ని పోతే రిజర్వేషన్లు పోతాయి, జాగ్రత్త బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ బ్లాక్మెయిల్గా వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చింది కదా బ్లాక్మెయిల్. అంబేద్కర్నే బ్లాక్మెయిల్ చేశారు బాబు. ఈరోజు ఏమంటున్నారు? అంబేద్కర్ గారు పోయారులే కానీ ఆయన బుద్ధిజానికి పోయాడు కానీ క్రిస్టియానిటీకి పోలేదు కదా అంటున్నారు. అరే మీకు చరిత్ర తెలిస్తే మాట్లాడిస్తామంటారు, లేకపోతే వదిలేయండి, మీకు దండం పెడతా, చదవమాకండి. మీరు మీ దరిద్రం కొద్దీ అనవసరంగా లేనిపోయిన కన్ఫ్యూజన్ అవుతాయి ఏర్పడుతున్నాయి ప్రజలకి. ఇది సరేనండి, అంటే బుద్ధిజం కూడా మా మతమే అంటున్నారు, బుద్ధిజం కూడా మా దేశంలో పుట్టిందే, మా దేశస్థ మతమే అంటున్నారు. మరి బుద్ధిజం మీ మతంలో పుడితే అసలు బుద్ధిజం ఈరోజు అంతం అవ్వటానికి కారణం ఎవర్రా? ఆ ఒకనాడు ఈ అఖండ భారతం అంతా కూడా బుద్ధిజం ఉండేది. ఎక్కడ హిందూ మతం దాదాపుగా జీరో అయిపోయిన కాలాల్లో బుద్ధిజమే మొత్తాన్ని ఏడింది. అశోకుడి కాలంలో కూడా బేపరంలో వెనకమాల నుంచి వచ్చి గుచ్చి వెనుపోట్లు పొడిచేసి మన సిబిఎన్ లాగా ఆక్రమించేసి మళ్ళీ మొత్తం బౌద్ధులందరినీ ఏనుగుల కింద తొక్కించి బౌద్ధుల్ని కత్తులతో తెగ నరికేసి బౌద్ధుల్ని గుళ్ళను కూలగొట్టేసి దారుణంగా బౌద్ధులందరినీ కూడా హిందువులుగా మార్చి చంపేశారండి. ఎవడరా? ఈ మధ్య కరుణాకర్ అంటున్నాడు, సోదిగాడు తెలియదు కదా చరిత్ర అంటున్నాడు, ఈ బైబిల్లో ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వాళ్ళ సంస్కృతిని పాడు చేసిద్ది, వాళ్ళ దేవాలయాలను కూలగొట్టమని చెప్తుంది వాళ్ళ దేవుడు అంటున్నాడు. అవునా? మరి బౌద్ధ దేవాలయాలన్నీ ఏమైపోయినాయిరా ఈరోజు? ఎవరు కూలగొట్టారా? మీకు భవిష్యత్తులో సిరీస్ చేస్తానండి, చమట్లు పట్టాలి ఒక్కొక్కడికి. స్టూడియో రూమ్లో ఉండి చేయనండి నేను ఆ సిరీసు. ఆర్కియాలజికల్ ఎవిడెన్సులతో సహా అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి నా చేతులతో తాకి చూపిస్తూ ఆ ఊర్లలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు ఉన్నాయో అక్కడక్కడ ఇన్స్క్రిప్షన్స్ దగ్గరికి వెళ్ళి పక్కనే ఉండి నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాం మీకు ఏదో ఒక రోజు సిరీస్. ఆ రోజు ఎవడు గొళ్ళను కూడగొట్టాడో, ఎవడు సంస్కృతిని పాడు చేశాడో, ఎవరు పరాయి మతం వాళ్ళని చంపేశారో, ఎవరు మత మార్పిళ్ళు చేశారో అక్కడ తేల్చేసుకుందాం మనం. ఓకేనా? ఇకపోతే ఈ విధంగా మనం ఆలోచిస్తే బ్లాక్మెయిల్ చేసేసారు. ఎక్కడ ఎలా బ్లాక్మెయిల్ చేశారో సార్ మీరు చూడండి. అంటే డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 164 ఏమంటున్నాడంటే, నిమ్మన జాతీయులు హిందూ మతాన్ని వదిలేసినట్లయితే పూనా వడంబడికి రద్దు చేయాల్సి వస్తుందని, అంతేగాక ఈ అన్యమత స్వీకారం చేసి నిమ్మన జాతీయులకు భవిష్యత్తులో ఎలాంటి సదుపాయాలు ఉండవని తెలిపారు. అంబేద్కర్ గారి కాలంలోనే హిందూ మతాన్ని కనుక విడిచిపెడితే మేము రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ఆ రోజు గాంధీ వాళ్ళ అనుచరులు బెదిరించారు. అంబేద్కర్ గారు ఎగిరి ఒక్క తన్ను దన్నాడు వీళ్ళందరినీ. 294 పేజీలు ఏమన్నాడు మీరు చూడండి ఒకసారి. బౌద్ధ మతం స్వీకరించినంత మాత్రాన మనకి ఇవ్వబడిన సౌకర్యాలు రిజర్వేషన్లు రద్దు కావడానికి వీల్లేదు, అవి రద్దు కావని మీకు నేను హామీ ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే సరేరా, మరి ఒకవేళ అంటే పరాయి దేశం మతం కాబట్టే క్రైస్తవ్యానికి దళితులు వెళ్ళటం మీకు నొచ్చుకుంటే
అంటే క్రైస్తవ్యం పరాయి దేశం మతం కాబట్టి దళితులు వెళ్ళటం మాకు ఇష్టం లేదు అనేది ఆ వాదనే కనుక మీది నిజమైతే మరి బౌద్ధం ఈ దేశ మతమేగా, మరి బౌద్ధం ఈ దేశంలో పుట్టిందేగా, బుద్ధుడు మన ఇండియా వాడేగా, మరి బుద్ధుడు భారత మతమైనప్పుడు బౌద్ధ మతం, మరి బౌద్ధ మతానికి పోతే కూడా రిజర్వేషన్లు ఉండవని ఎందుకు చెప్పారా మరి గాంధీవాదులు ఒకప్పుడు? అంటే కంటెంట్ ఏంటంటే విషయం అది కాదు, మీ మతంలో సచ్చేటట్టు అక్కడే ఉండాలంతే. ఆ మూతికి అంతా ముడ్డికి షీపురా పెట్టుకొని అక్కడే ఉండాలంతే. మీరు వేసిన ఎంగిలి మెతుకులు తిని బతకాలంతే, ఇంకో మతానికి వెళ్ళకూడదు అంతే. మరి మీకింత పని మనుషులుగా బతకాలంతే దళితులు. క్రిస్టియానిటీ దగ్గరకు వచ్చేటప్పటికేమో పరాయి మతం అంటారు. సరే సరే పరాయి మతం అనుకుందాం. మరి బుద్ధిజం ఇక్కడ దాకా, మరి బుద్ధిజానికి వెళ్తే కూడా ఎందుకు రిజర్వేషన్ ఉండమని చెప్పాడు? ఏ ఎండకా గొడుగు పట్టకండి, ఎక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా మీ లేనిపోడు కుయుక్తులు పన్నకండి. మీకేందంటే మా కింద పనోళ్ళకి మళ్ళీ బతికి సావాలంతే అన్నది మీ నినాదం. అది సిక్కిజానికి పోతే ఒప్పుకోలేదు, బుద్ధిజానికి పోయినా కానీ ఒకనాడు ఒప్పుకోలేదు. అంబేద్కర్ గారు పోరాటం చేయబట్టి దిక్కులు లేక ఒప్పుకుంటారంతే, తర్వాత కూడా లేకపోతే అది కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి అండి ఆయన ఇస్లాం తీసుకోమని ఆ రోజుల్లోనే 7 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు హైదరాబాద్ నవాబు. 7 కోట్ల రూపాయలు. సున్నితంగా మహమ్మదీ మతం మీద స్వీకరించే ప్రసక్తే లేదని అంబేద్కర్ గారు తిరస్కరించాడు. మరి క్రిస్టియానిటీకి రాకపోవడానికి ఒకటే ఒక ప్రధాన కారణం ఏంటంటే క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ ఉంది, అది పోలేదు. అది ఒకటే ప్రధాన కారణం. ఏంటంటే ఎందుకు క్రిస్టియానిటీకి రాలేదు చెప్తున్నాడు చూడండి. అంబేద్కర్ అండ్ బుద్ధిజం ఆఫ్టర్ అంబేద్కర్ అనేటువంటి శీర్షికలో పేజ్ నెంబర్ 68లో ఏమంటున్నాడు చూడండి అక్కడ. అంటే నేను అండర్లైన్ బుద్ధ అండ్ క్రైస్తో రెడ్ కలర్లో నేను అండర్లైన్ చేశానంటే ఆ రెడ్ కలర్ అండర్లైన్ పక్క నుంచి నేను చదువుతున్నాను. ఇన్ సౌత్ ఇండియా హౌవెవర్ ది క్యాస్ట్ సిస్టమ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్రిస్టియన్ చర్చెస్ అండ్ ది క్రిస్టియన్స్ యాజ్ ఎ కమ్యూనిటీ హ్యాడ్ నెవర్ ఫాట్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. ఎందుకంటే క్రైస్తవ్యంలో కూడా ఈ కులరొచ్చు అనేది పోలేదురా, అందుకనే నేను క్రైస్తవ్యానికి రావటం లేదని చెప్పాడు. ఇక రెండో విషయం ఏంటంటే అది వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 1లో క్లియర్గా చెప్పేస్తాడు. అక్కడ పేజ్ నెంబర్ 240లో క్లియర్గా చెప్పేస్తాడు. 241లో ఏమంటాడంటే ఒకవేళ క్రిస్టియానిటీ కనుక నేను వెళ్ళిపోతే, నా 7 కోట్ల మంది దళితులు వెళ్తే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి తోకలు వచ్చేస్తాయి, వాళ్ళకి మళ్ళీ తోకలు వచ్చేస్తాయి అని చెప్పేసి కూడా నేను వెళ్ళట్లేదని కూడా చెప్తాడు. కేవలం ఒకటేనండి, ఆయన క్రిస్టియానిటీకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి, ఇంకా ఈ క్రిస్టియానిటీలో ఈ బ్యాపనోళ్ళు ఇక్కడ కూడా ఎంటర్ అయిపోయాడు, ఇక్కడ కూడా క్యాస్టిజాన్ని చేసేసారు వీళ్ళు, అందుకని రావట్లేదని. రెండోది ఏంటంటే ఒకవేళ వస్తే ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎక్కడ తోకలు వచ్చేస్తాయో అనేటువంటి భయంతో ఆయన రాలేదు, అంతే తప్ప బైబిల్ పట్ల వ్యతిరేకతతో కాదండి ఆయన. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ క్రిస్టియానిటీకి రాలేదంటే ఒకటి, ఈ బ్యాపనంలో వచ్చేసి క్రిస్టియానిటీలో కూడా క్యాస్ట్ సిస్టమ్ పెట్టారు, ఒకవేళ వచ్చినా రేపు మళ్ళీ ఇక్కడ కూడా పోరాటం చేయాల్సి వచ్చిందనే భయం. రెండోది ఒకవేళ ఇక్కడ కానీ జాయిన్ అయితే ఈ బ్రిటిష్ వాళ్ళకి తోకలు వచ్చేస్తారని భయపడ్డాడు ఆయన. ఆయనకి బైబిల్ అంటే చాలా ఇష్టం, క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం, కానీ వచ్చేస్తే వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు తోకలు జాడిస్తారు అని చెప్పేటువంటి ఉద్దేశంతో కూడా ఆయన క్రిస్టియానిటీకి రాలేదు. ఈ 2 కారణాలే, అంతకుమించి ఏ కారణం కూడా లేదు. ఒకవేళ బైబిల్ని విమర్శించాడని ఎవరైనంటే అసలు భగవద్గీత రామాయణాన్ని ఒక రేంజ్లో ఉతికారేశాడు. వాటితో పోల్చుకుంటే అసలు బైబిల్ విమర్శ అసలు విమర్శే కాదు. బైబిల్ విమర్శించిన సందర్భంలో ఒకటి ఎక్కడైనా చూపిస్తే అది అసలు భగవద్గీత రామాయణాలతో పోల్చుకుంటే అసలు విమర్శే కాదు నన్ను అడిగితే, ఒకవేళ వీళ్ళు కనుక చూపిస్తే. అంతకుమించి ఆయన బైబిల్ని అద్భుతంగా పొగిడాడు. మీకు అందరికీ చెప్పా, మోషే గారి జీవితాన్ని కానీ, రూత్ గారి జీవితాన్ని కానీ, యేసుప్రభు వారు ఉప్పు గురించి చెప్పింది కానీ, యేసుప్రభు వారు పిలాతు సందర్భం గురించి కానీ, యేసుప్రభు వారు కత్తి పట్టుకుంటే కత్తి చేత చంపబడతారనే సందర్భం కానీ, అపొస్తలుల గారు 17వ అధ్యాయం కానీ, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28 కానీ అనేక వచనాల్లో బైబిల్ ఆయన అద్భుతంగా పొగిడాడు. కాబట్టి పిల్లరా, ఆయనకి బైబిల్ అన్నా దళిత క్రైస్తవులన్నా చాలా ఇష్టం. ఇది కేవలం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే బ్రాహ్మణ ఆయన చేసినటువంటి కుట్ర తప్ప మరి ఏది కాదు. అంబేద్కర్ గారు మహానుభావుడు, మహనీయుడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు తమ చర్చెస్లో అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పి తీరాలి, భవిష్యత్ తరాలకు ఆయన గురించి వెళ్ళాలి. ప్రతి ఒక్క మతం ఈరోజు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఆయన ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆయన రచించినటువంటి జీవిత చరిత్రలు చదివి ఐక్యంగా నిలబడితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలం, లేకపోతే మళ్ళా పూర్వపు స్థితికి వెళ్ళిపోక తప్పదు ప్రియులారా. కాబట్టి మీరు ఇప్పుడే ఆలోచించుకొని అంబేద్కర్ గారి యొక్క జీవిత ఆశయాలని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే, కానీ అన్నీ చెప్పడానికి సమయం కాదు. ఇప్పటికే సమయం చాలా అయిపోయిందండి. ఏ టాపిక్ పట్టుకున్నా గంటలు వెళ్ళిపోతుంది. కానీ తప్పక కొన్ని విషయాలు మాత్రమే మీతో ఈరోజు పంచుకున్నా. ఇంకా పంచుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే భవిష్యత్తులో ఇంకెప్పుడైనా ఈ సిరీస్ గురించి ఇంకెప్పుడైనా కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో అయితే ఫైనల్. ఇవి ఇంతవరకు చాలు. ఇప్పటిదాకా నేను చెప్పినవి చాలు, ఇలాగ ఎక్కువ అయ్యాయి. కాబట్టి పిల్లలు మీరు అర్థం చేసుకోగలని ఆశిస్తూ ఉన్నాను. ఇకపోతేనండి మరి మా పరిశోధన, మా పరిచర్య భారంలో ఉన్నాం కనుక మరి మీ పాత్ర మీ వంతుగా మీరు పోషించాలనుకుంటే మాకు సహకరించి మా పరిచర్యల్ని, మా యొక్క పరిశీలనల్ని
మా ప్రతి విధమైన పరిశోధనల్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి మీ వంతు సహాయం మీరు చేయాలనుకుంటే మమ్మల్ని నిజంగా సంప్రదించండి. మా తమ్ముడు విజయ్ నెంబర్ పక్కన డిస్ప్లే అవుతుంది. దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో మీ వంతు పాత్ర పోషించగలుగుతారని కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంతటితో అందరికి అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను, అర్థం చేసుకోగలరని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. షిలోహిం ఎవర్ హాయట్ కెమ్ వేతోదా రవాళ్ళ హెమ్ బిరటాశంల హెట్రోత్ బాయ్.